ఒకప్పుడు పిల్లలు బికాస్ ఆఫ్ ఫ్యామిలీ కష్టాలు కానీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళు స్వతహాగా స్ట్రాంగ్ ఉండే ఎమోషనల్గా కూడా. ఇప్పుడు లేరు. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ మనకు కూడా స్విగ్గీలో 10 minutes ఇలా పెట్టగానే వచ్చేస్తుంది. సో అనుకోగానే అవ్వకపోతే మనం తట్టుకోలేకపోతున్నాం. ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలని చూస్తున్నారు. సో ఆ పిల్లలకి ఆ స్ట్రెంగ్త్ మనం ఇవ్వాలి. ఇట్స్ ఓకే నాన్న, రాకపోయినా ఓకే. ఐ హావ్ సీన్ పేరెంట్స్ ఈ జనరేషన్లో చాలా బాగున్నారు. చదువు ట్రై చేయి, లేకపోతే లేదు. సో పేరెంట్ ఎవరైతే గోల్ సెట్ చేస్తారో వాళ్ళు కూడా నేను మీకున్నా, టీచర్ నేనున్నా, నీకు ఏం డౌట్ వచ్చినా రా. సో మెంటల్గా మనం వాళ్ళకి సపోర్ట్, ఐఐటి రాలేదు లేదా ఎంబీబీఎస్ రాలేదు లేదా నువ్వు అనుకుంది రాలేదు, సీఏ రాలేదు, ఇట్స్ ఓకే, లెట్ us గివ్ ఏ ట్రై. అంటే ఇది కాకపోతే ఇంకోటి లేదని కాదు కదా. హలో, వెల్కమ్ టు కేసీ టాక్స్ కెరియర్. నేను మీ హోస్ట్ శ్రీలక్ష్మి. ఈరోజు మీకోసం ఒక వండర్ఫుల్ గెస్ట్ని తీసుకొచ్చాను. ఫర్ పీపుల్ హూ ఆర్ ఎయిమింగ్ ఫర్ ఐఐటి జేఈ అండ్ ఎవరైతే ప్రెషరైజ్డ్ ఎన్వైరన్మెంట్లో చదువుతున్నాము, ఒక డిప్రెషన్ వస్తుంది ఐఐటి జేఈ అంటే, ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాము అని చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. బట్ ఐ హ్యావ్ అ వండర్ఫుల్ పర్సన్ హియర్, మిస్టర్ హిమతేజ, హూ ఈజ్ అ సిల్వర్ మెడలిస్ట్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్. హీ ఈజ్ ఇంటూ టీచింగ్. He coaches people, mentoring చేస్తారు. He teaches physics basically. సో స్టూడెంట్స్ ప్రెషర్ ఉంటే ఎలా టీచ్ చేయాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకొని కోచింగ్లోకి వెళ్ళాలి, పేరెంట్స్ చిల్డ్రన్తో ఏం మాట్లాడాలి, ఎటువంటి మెంటల్ సపోర్ట్ ఇవ్వాలి డ్యూరింగ్ దేర్ కోర్స్ ఆఫ్ లెర్నింగ్, అంటే ఈ ప్రిపరేషన్ టైంలో ఎటువంటి మారల్ సపోర్ట్ పేరెంట్స్ కూడా ఇవ్వాలి. బిఫోర్ చూసింగ్ ద కెరియర్ స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళు కూర్చొని ఏం డిస్కషన్ చేయాలి, గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, ఒక ఫన్ వేలో ఎలా నేర్చుకోవచ్చు, ఇంత ప్రెషర్ డిప్రెషన్ వెళ్ళి చాలా మెడికల్ బిల్స్ వేయకుండా ఏం చేయొచ్చు, ఈ ప్రాసెస్ అంతా ఒక వండర్ఫుల్ డిస్కషన్ అయిందండి. ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ రిలేట్ టు ఇట్ అండ్ యూ విల్ ఎంజాయ్ ది కన్వర్సేషన్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు బ్రింగ్ సచ్ కంటెంట్ టు యువర్ డెస్క్. హాయ్ హిమతేజ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాండి లక్ష్మి గారు, మీరు ఎలా ఉన్నారు? సూపర్, గ్రేట్. నైస్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ హియర్. థ్యాంక్ యూ, ప్లెజర్ ఈజ్ ఆర్స్. బికాజ్ మీ త్రూ లాడ్ ఆఫ్ వాల్యుబుల్ కంటెంట్ మన స్టూడెంట్స్కి పేరెంట్స్కి వెళ్తుంది అని. షూర్ అండి. సో మీరు చెప్పండి, ఐ మీన్ ఫస్ట్ నేను విన్నప్పుడు ఐఐటి మద్రాస్ టాపర్ సిల్వర్ మెడలిస్ట్ ఇది విన్నప్పుడు వెన్ యూ సెడ్ యు ఆర్ ఇంటూ టీచింగ్ అన్నప్పుడు ఐ వాజ్ లైక్ సెట్ అంతే. అంటే ఇప్పుడు మనకి టీచింగ్ అండ్ ఆ ఏరియాలో టాప్ క్రీమ్ లెవెల్ నాలెడ్జబుల్ పీపుల్ అంతా వచ్చేస్తే ఎన్ని జనరేషన్స్ బాగుంటాయి అన్నది. దానికోసమే మేము పాడ్కాస్ట్లు చేసి ఇవన్నీ మాట్లాడుతుంటే వెన్ ఐ హర్డ్ అబౌట్ యూ ఐ వాజ్ టోటలీ ఇంప్రెస్డ్. సో చెప్పండి, హౌ డిడ్ యూ స్టార్ట్ యువర్ జర్నీ? సో ఆఫ్టర్ ఐఐటి అండి ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ టు సాఫ్ట్వేర్ కంపెనీ. దెన్ అంటే డౌన్ ద లైన్ 6 monthsలో వాట్ ఐ రియలైజ్డ్, సో ఐఐటి కోసం ఇంత కష్టపడ్డాం, ఇంత నేర్చుకున్నాం, లైక్ ఇంత హార్డ్ వర్క్ చేసాం, ఐ మీన్ టు మోర్ ఆఫ్ లైక్ అంటే రోబోటిక్స్ అండ్ స్టఫ్, యూనో కాంపిటీషన్స్ అండ్ ఆల్. బట్ లేటర్ ఆన్ ఐ ఫెల్ట్ అదంతా దీనికోసం అని, ఇట్స్ మై కాల్, లైక్ నాకు అలా అనిపించింది. సో దెన్ ఐ థాట్ మా సీనియర్స్ ఉన్నారు, దే ఆర్ ఇన్ టు దిస్ టీచింగ్ అండ్ లైక్ యూనో ఎస్పెషల్లీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐఐటియన్స్. ఈవెన్ ఐఎం కూడా చేసి ఉన్నారనమాట జనాలు. సో ఐ వాజ్ లైక్ లెట్ us గివ్ ఎ ట్రై అండ్ వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఐ వాజ్ టీచింగ్ మై జూనియర్స్ టు. సో నాకు అనిపించింది లెట్ us గివ్ ఎ ట్రై అని. దెన్ ఐ జాయిన్ అండ్ కైండ్ ఆఫ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో వన్ లైక్ ఐ వాజ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ విచ్ ఇస్ కైండ్ ఆఫ్ ఫన్ ఫర్ మీ. అండ్ పీపుల్ లైఫ్లో చేంజ్ అండి, ఇంపాక్ట్ టీచర్ అంతా ఎవరు ఇంపాక్ట్ చేయలేమేమో. సో ఎవరికైనా ఫుడ్ పెట్టగలం, ఇంకేదైనా చేయగలం, కానీ ఒకరిని ఎంపవర్ చేసి ఒక ముందుకు పట్టుకెళ్తే ఆ స్టూడెంట్ ఒక్కడే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని, ఒక జనరేషన్ మూవ్ అవుతుంది అనిపించింది. ఇట్ హ్యాపెండ్ విత్ మీ. సో ఫ్యూ ఆఫ్ మై టీచర్స్ హెల్ప్ మీ అవుట్. లాస్ట్ టైం when I was talking to your husband, he was saying like few teachers impacted him for lifetime. సో ఇంకా ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా పేరెంట్స్ అండ్ దిస్ ఫ్యూ టీచర్స్ మన లైఫ్ మొత్తం ఉంటారు. యా, సో మనీ అందరికీ కావాలి, ఈఎంఐస్ కట్టాలి కాబట్టి ఇట్స్ ఆల్వేస్ దేర్, బట్ విత్ దట్ వీ షుడ్ బి హ్యాపీ. సో అది నాకు టీచింగ్లో కనపడిందండి. వెరీ నైస్, ఐ మీన్ ఇంప్రెస్డ్ అంతే. సో ఇప్పుడు మీరు కోచింగ్ చేస్తే ఏ క్లాసెస్కి కోచింగ్ చేస్తారు? ఫిజిక్స్ టీచ్ చేస్తారు కదా. సో నార్మల్గా స్టూడెంట్స్ అందరూ ఐఐటీస్, ఎంసెట్స్, ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలని. మన కపుల్ ఆఫ్ పాడ్కాస్ట్లో మేము మాట్లాడుకుంది ఏంటంటే అందరూ ఇంజనీరింగ్లోకి వెళ్తున్నారు అన్నట్టుగా మాట్లాడుకున్నాం. కాకపోతే ఇంజనీరింగ్ యాజ్ సచ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇఫ్ పీపుల్ ఎంజాయ్ ఇట్. కరెక్ట్ కదా? సో దాన్ని
ఈ ఇంతమంది కార్పొరేట్ కాలేజెస్లో స్టూడెంట్స్ అలా వస్తారు కదా, హౌ డూ యూ హ్యాండిల్ దెమ్, హౌ డూ యూ కోచ్ దెమ్? సో వాట్ ఐ ఫెల్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ ద రోట్ లెర్నింగ్, జనరల్గా ఇది ఎగ్జామ్లో వస్తుంది, దీనికి ప్రిపేర్ అవ్వు, ఇన్ని మార్క్స్కి వస్తుంది అంటే పీపుల్ వోంట్ బి ఇంట్రెస్టెడ్. అంటే ఒకప్పుడు ఉండేది కదా, కష్టపడినా మంచి ఉద్యోగం వస్తుంది, హాయిగా తింటావు, ఇప్పుడు అందరూ హాయిగా తింటున్నారు. సో మళ్ళీ దానికోసం కష్టపడాలా అని కాకుండా ఆ జర్నీ ఎంజాయ్ చేస్తే, లైక్ మూవీ ఉందండి, మూవీ అయిపోయాక నీకు చాక్లెట్ ఇస్తాను కష్టపడు అంటే నచ్చకపోతే వెళ్ళిపోతారు పిల్లలు. ఇంట్లో మా అమ్మ నాన్న చాక్లెట్ ఇస్తారు, నాకు నీ చాక్లెట్ అవసరం లేదు. ద మూవీ ఈజ్ ఎంటర్టైనింగ్ ఇనఫ్, కింద కూర్చొనైనా చూస్తారు జనాలు. యూ మైట్ హావ్ సీన్ మార్నింగ్ 4 AM షోకి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, రైట్? సేమ్ వే లెర్నింగ్ షుడ్ బి ఫన్. అప్పుడు పిల్లలు అలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, మనం ఏం ఫోర్స్ చేయగలి. అండ్ హ్యావ్ సీన్ పీపుల్, అంటే ఎవరైతే అందరూ వీడికి రాదు లేదు చదవలేడు అనుకున్నామో, దే ఆర్ లైక్ IAS ఆఫీసర్స్, యూనో టాప్ రేంజ్కి వెళ్ళారు, PhD చేస్తున్నారు, హార్వర్డ్లో చదువుతున్నారు, MITలో ఒక స్టూడెంట్ ఉన్నాడు రోబోటిక్స్లో. సో హీ వాజ్ నాట్ టాపర్ అండ్ ఆల్, కింద నుంచి వచ్చాడు, హీ స్టార్టెడ్ ఎంజాయింగ్. సో ఆ హ్యూమన్ టచ్ అంటే నాకు అనిపిస్తుంది పిల్లడికి పేరెంట్స్ అండ్ టీచర్స్ ఇద్దరు మెంటల్ సపోర్ట్ ఇవ్వాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్. నువ్వు పాస్ అవ్వు ఫెయిల్ అవ్వు డజంట్ మ్యాటర్, అండ్ దట్స్ హౌ ద వరల్డ్ ఈజ్ ఆల్సో, రైట్? ప్రిపరేషన్లో యూ గివ్ యువర్ బెస్ట్. చదువుతున్నాను సేపు, నీకేమైనా ఇబ్బంది ఉందా నాకు చెప్పు. లైక్ ఐల్ జస్ట్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై డాడ్. నేను మధ్యలో కోచింగ్ టైంలో ఐ యూస్ టు బంక్ గో టు మూవీ, యూనో వాట్ యూస్ టు సే, బయటకు వెళ్ళావు కదా బిర్యానీ తినేసి వెళ్ళు, యూనో. సో ఈ నెవర్ ఆస్క్ మీ హౌ మెనీ మార్క్స్ యూ స్కోర్డ్, వాట్ ఈస్ యువర్ ర్యాంక్ అండ్ ఆల్. చదివితే వస్తుంది, లేదా వాడి ఇంట్రెస్ట్, వీ కాంట్ ఫోర్స్ హిమ్, రైట్? అండ్ యు నో బీయింగ్ ఎ పేరెంట్, సో పేరెంట్ అండ్ టీచర్ బోత్ కొద్దిగా మెంటల్ సపోర్ట్. సో ఈ డేస్లో ది నీడ్ దట్. ఒకప్పుడు పిల్లలు బికాస్ ఆఫ్ ఫ్యామిలీ కష్టాలు కానీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళు స్వతహాగా స్ట్రాంగ్ ఉండే ఎమోషనల్గా కూడా, ఇప్పుడు లేరు. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ మనకు కూడా స్విగ్గీలో 10 minutes ఇలా పెట్టగానే వచ్చేస్తుంది. సో అనుకోగానే అవ్వకపోతే మనం తట్టుకోలేకపోతున్నాం, ఇంకా ఫాస్ట్గా ఎలా చేయాలని చూస్తున్నారు. సో ఆ పిల్లలకి ఆ స్ట్రెంగ్త్ మనం ఇవ్వాలి. ఇట్స్ ఓకే నాన్న, రాకపోయినా ఓకే. ఐ హావ్ సీన్ పేరెంట్స్ ఈ జనరేషన్లో చాలా బాగున్నారు, చదువు ట్రై చేయి లేకపోతే లేదు. సో పేరెంట్ ఎవరైతే గోల్ సెట్ చేస్తారో వాళ్ళు కూడా నేను మీకున్నా, టీచర్ నేనున్నా, నీకేం డౌట్ వచ్చినా రా. సో మెంటల్గా మనం వాళ్ళకి సపోర్ట్, IIT రాలేదు లేదా MBBS రాలేదు లేదా నువ్వు అనుకుంది రాలేదు, CA రాలేదు, ఇట్స్ ఓకే, లెట్ us గివ్ ఏ ట్రై. అంటే ఇది కాకపోతే ఇంకోటి లేదని కాదు కదా, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అండ్ ఎస్పెషల్లీ దిస్ ఛానల్, అంటే వాట్ ఐ లైక్డ్ హియర్ ను జనాలకు తెలియట్లే. అండ్ వైన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ JEE 2 ఆప్షన్సే తెలుసు నాకు, అయితే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్. నాకు హైదరాబాద్ వచ్చాక CA అంటే ఒకటి ఉంటుందని తెలిసింది. లేటర్ ఆన్ లెర్న్డ్ ఆర్ట్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇది తెలిస్తే వాడి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో లైక్ ఇన్ అదర్ కంట్రీస్ ముందే ఎక్స్ప్లోర్ చేసేసి, సో వాడు ఇది నా ఇంట్రెస్ట్, లైక్ యువర్ ఎంకరేజింగ్ యువర్ కిడ్, నో స్పోర్ట్స్కి వెళ్ళినా లేదా మ్యూజిక్ ట్రై చేయి, నచ్చచ్చు నచ్చకపోతే ఇట్స్ ఓకే. సో ఈ సపోర్ట్ కానీ మనం పిల్లలకి ఇవ్వగలిగితే, టీచర్ అండ్ పేరెంట్, నాకు సగం కష్టాలు తగ్గిపోతాయి అనిపిస్తుంటుంది. అంటే బీయింగ్ ఎ టీచర్ అండ్ ఎ స్టూడెంట్ లాంగ్ టైమ్ బ్యాక్, దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. ఓకే. అంటే ఇప్పుడు మీరు చూస్తారు కదా, స్టూడెంట్స్ చాలా మందిని కోచ్ చేసి ఉంటారు. సో అందరి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇలా స్టూడెంట్స్తో మాట్లాడి డిసైడ్ చేసి ఆర్గనైజ్డ్గా మాట్లాడి వాళ్ళ కన్సెంట్ కూడా తీసుకొని జాయిన్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా డిఫరెంట్ థాట్స్లోనే ఉన్నారా? ఇది గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఫ్యూ పేరెంట్స్ హ్యావ్ చేంజ్డ్, ఇంకా చాలా ఉన్నారు. ఐ గెస్ 70% ఆర్ యూనో. అంటే ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే రిమోట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, లేదా వాళ్ళు కార్పొరేట్లో చదవలేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఏం చూసానంటే, ఆల్రెడీ ఈ పిల్లల పేరెంట్స్ కార్పొరేట్లో చదివి వచ్చుంటే వాళ్ళు ఓకే నా కొడుక్కి కష్టం వద్దు. అండ్ ఎస్పెషలీ లైక్ మా ఫ్లాట్ ఓనర్, హీ వాస్ టెల్లింగ్ నాకే తెలివితేటలేదు నా కొడుకు ఎక్కడ, లైక్ ఫన్నీ వే బట్ దట్స్ ఫ్యాక్ట్. సో ఆ క్లారిటీ ఉండి, మా డాడీ అయితే హీ వాజ్ లైక్ ఓన్లీ ఏమి నా కొడుకు పాస్ అయితే చాలు. మై మామ్ వాజ్ డూయింగ్ దిస్, 7th క్లాస్లో ఉపవాసం చేస్తుండే నేను పాస్ అవ్వాలి అని. సో నేను అయిపోయాను అంతోకే. షీ థాట్ బోర్డ్స్ ఉంటాయని, బట్ CBSE వి డోంట్ హ్యావ్ బోర్డ్స్. సో తర్వాత తెలిసింది, బట్ లక్కీగా ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మై 10th క్లాస్. సో తక్కువ మంది ఉన్నారు ఇలా. చాలా మంది ఏంటంటే ఎవరో చెప్పారనో ఎక్కడో చూసామనో, దిస్ మీడియా కంపారిజన్, సో వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళు కూడా, పిల్లలు కూడా దే షుడ్ టెల్ దెమ్ అండి. పేరెంట్స్కి కష్టపడడం తెలుసు, పిల్లలకి బెటర్ లైఫ్ ఇవ్వాలని. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి రాంగ్ లేదు, లైక్ వీడికి ఏదో బాధ పెట్టాలి, వాడు హ్యాపీగా ఉండాలి, మన కష్టాలు పడకూడదు అని వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. సో పిల్లడు ఎర్లీ స్టేజ్లో నాన్న ఇది నాకు ఇబ్బందిగా ఉంది నాన్న, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఐఎమ్ ఫేస్, ఫుడ్ బాగాలేదు, దే విల్ ట్రై టు ఫైండ్ ఎ సొల్యూషన్. ఆర్ నాకు పియర్స్ బాగాలేరు, లేదా పీపుల్ ఆర్ ర్యాగింగ్ మీ. సో
చెప్తే మనం కమ్యూనికేట్ చేస్తే, లేదంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళకి టెలిపతి రాదు, వాళ్ళు బాబాలు కాదు, సో దే డోంట్ నో. అవును, ఎగ్జాక్ట్లీ. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదనేది సామెత ఉంది. సో మనం చెప్పలేదు అనుకోండి, ఏదో ఉంది జోక్ లైక్ పీపుల్సే, నీకు ఒక స్ట్రేంజర్ చేసిన పెద్ద విషయం ఏం చెప్పంటే నా కెరియర్ డిసైడ్ చేశాడు, ఇంటికి తీయడానికి వచ్చేసి నా కెరియర్ మార్చేసాడు వీడు. సో ఇట్ హ్యాపెన్స్ విత్ మెనీ పీపుల్. సో మనం స్ట్రాంగ్గా ఉండాలి. సో మనం వీక్గా గివ్ అప్ ఇచ్చేసి లేటర్ ఆన్ వీ షుడ్ నాట్ బ్లేమ్ అదర్స్. అంటే బ్లేమ్ గేమ్ ఈ మధ్యన, ఇంక్లూడింగ్ మీ, మేబీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ టు. సో అందరం ఎదుటి వాళ్ళు మీద, మీరు వల్ల ఇలా అయింది, మీరు చెప్పారు ఇలా చేశాను. నో, ఇట్ షుడ్ బి యువర్ యాక్టివ్ కాన్షియస్ కాల్. నువ్వు వర్క్ చేయి. ఇవి ఇన్పుట్స్ పేరెంట్స్ ఇది చెప్పారు, ఫ్రెండ్స్ని అడుగు, మార్కెట్ చేయి, గూగుల్ వాడు. అన్నిటికీ వాడతాం కదా గూగుల్, యాప్స్ డౌన్లోడ్ చేస్తాం, గేమ్స్ ఆడతాం. సో ఇది కొద్దిగా హోంవర్క్ మన కోసం మనం పెట్టుకునే టైం. అండ్ దిస్ ఛానల్ ఇలాంటివి చూడాలి జనాలు. అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఇంపార్టెంటే, ఎంగేజ్ అవ్వాలి, బట్ ఇవి తెలుసుకోవాలి వాళ్ళు. సో కొత్త టైము నా కెరియర్ కోసం. మై మామ్ యూస్ టు సే లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకో, ఓ 10 రాసుకో, 5 అయితే చాలు. సో మీరు రాసుకోండి, నీకేం కావాలి లైఫ్ నుంచి. కరెక్ట్. ఫన్ కావాలా, లైఫ్ కావాలా, ట్రావెలింగ్ కావాలా. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ వాంట్ టు స్టే బ్యాక్ అట్ హోమ్, నేను రిలాక్స్ అవుతా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తను స్లమ్లో ఐ గెస్ ఆర్ ట్రాన్స్ఓషన్, వెరీ లుక్రేటివ్ జాబ్ వదిలేసి షీ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్. సో డూయింగ్ రియల్లీ వెల్. వాళ్ళ హస్బెండ్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో కమ్యూనికేషన్, మనం కరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తే జనాలు వింటారండి. మనం చెప్పాలి, చెప్పకుండా మనలో మనం బాధపడొద్దు. ఐ ఫీల్ అలానే ఎదుటి బాధ పెట్టమని కాదు, అని మొహం బాగాలేదు, వంట బాగా చేయలేదు, ఇలా కాదు. ఇన్ డిప్లొమాటిక్ వే మంచిగా ప్రజెంట్ చేస్తే వింటారు పేరెంట్స్ కానీ. యా, ఎగ్జాక్ట్లీ. సో పేరెంట్స్ ముందడు వేయాలంటే వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అంటే తెలియదు. అది అయ్యే వరకు వాళ్ళకి తెలియదు. యాడ్స్ చూస్తారు, నా పిల్లడు కూడా చదువుకుంటాడు, లేదా పేపర్లో వాడికి ఎవరికో ₹1,00,000 శాలరీ వచ్చిందంట, నాన్న నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా అంటే వాళ్ళకేం తెలుసు, వీడి లైఫ్ బాగుంటుంది, కార్లో తిరుగుతాడు అని. మనం డబ్బులు అంటే పేరెంట్స్ డోంట్ ఎక్స్పెక్ట్ అండి, బేసిక్ థింగ్స్ వాళ్ళకు ఉన్నాక. ఐ హావ్ సీన్ పేరెంట్స్ వరంట్ మచ్ డిమాండింగ్. మనం ఇస్తే ఇవ్వచ్చు కానీ చిల్డ్రన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కాదు, చిల్డ్రన్ లైఫ్ బాగుండాలనే పేరెంట్స్ చూస్తారు. కానీ ఆ చూసేదేదో కొంత గుడ్ నాలెడ్జ్తోని ఉండి అప్పుడు డెసిషన్ తీసుకుంటే ఆ ప్రెషర్ కుక్కర్ అనేది ఉండదు కదా, అది ఉండదని మెయిన్ ఇంటెన్షన్. యా, వెరీ ట్రూ. సో మనం కూడా వాళ్ళకి రైట్ సోర్సెస్ నుంచి తెచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నా ఫ్రెండ్ చెప్పాడు, వాడితో మనం వెళ్ళిపోకూడదు. ఒక 4-5 దగ్గరలు చూసి, రియల్ టైమ్ సినారియోస్ చూసి, సో రియాలిటీ చెక్ కొద్ది చేసుకోవాలండి. కరెక్ట్. ఈ ఛానల్ ఇంటెన్షన్ కూడా టు బ్రింగ్ దట్ అవేర్నెస్ టు పేరెంట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్టూడెంట్స్ అందరూ కన్సాలిడేటెడ్గా ఒక హోలిస్టిక్గా ఉంటుందని, దట్స్ ద మెయిన్ గోల్. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఐఐటి సీట్స్ ఎన్ని ఉంటాయండి నార్మల్గా? అంటే ఇప్పుడు అరౌండ్ 20,000 వరకు ఐ గెస్ లిస్ట్ ఇస్తున్నారండి. బట్ టాప్ అంటే ఇప్పుడు చాలా ఐఐటీస్ అయిపోయి 20+ ఉన్నాయి. మా టైంలో 7 ఉండేవి. ఈ టాప్ 7లో వెళ్తే ఏమవుతుంది అంటే టాప్ ఏంటి లేదా ఇదేంటి అంటే ర్యాంకింగ్ ఉంటుందండి ప్రతి కాలేజ్కి, బేస్డ్ ఆన్ స్టూడెంట్ టీచర్ రేషియో, ద పేపర్స్ దే పబ్లిష్, ప్లేస్మెంట్స్, ద ఫండ్ దే గాట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉంటాయి. సో ప్రెసెంట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఐటి మద్రాస్ ఇస్ ఇన్ ద టాప్, లైక్ ఫస్ట్. Okay. I'm happy for that. Yeah. So initially it was Mumbai long time back, then changed. People కి ఇది కూడా తెలియట్లేదు. ఇప్పుడు కూడా మీరు అడిగితే ఏ ఐఐటీకి వెళ్తా ఉంటే టాపర్ రూట్స్ ఐఐటి ముంబై. ఎందుకంటే నాకు తెలియదు. టీచర్ అసలు ఐఐటీకి ఎందుకు వెళ్తారు? ఐ ఆస్క్ మై స్టూడెంట్స్ ఫస్ట్లో, అంటే హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఐఐటీ. నేను వెళ్తా ఈ సీన్ బాగోలేను, నేను వస్తా. సో లేటర్ ఆన్ ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దాట్. సో నేను అదంతా ఎన్లైటన్ చేస్తాను. ఆ 2 years వాళ్ళకి మెల్లమెల్లగా ఎందుకు వెళ్ళాలి ఐఐటీకి, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యూ, నాట్ జస్ట్ ఇంజనీరింగ్, ఏమేమి వస్తాయి, సో ఇవన్నీ తెలియాలి అని చెప్పి ఇది. సో ఒక 15 లక్షలు 14 లక్షల మంది రాస్తే ఒక 2.5 lakhs మంది అడ్వాన్స్కి వెళ్తారు. అంటే ఐఐటీ మెయిన్స్ 15 లక్షల మంది రాస్తారు, అడ్వాన్స్ 2.5 lakhs అలా వెళ్తారు. అందులో ఒక 20,000 అనుకోండి. సో అరౌండ్ మొత్తంలో మనకి అరౌండ్ 1%, 15,000 అంటే 15 లక్షల్లో 15,000 ఈజ్ లైక్ 1% దగ్గర కదా. 1%. ఇంకా మంచి సీట్స్ అంటే 5,000, 1/3 ఆఫ్ దట్ అనుకోండి. సో యాక్చువల్లీ వరల్డ్లో చైనాలో ఒక టఫెస్ట్ ఎగ్జామ్ ఉంది, ఐ గెస్ తర్వాత ఐఐటి అనుకుంటా, సివిల్స్ కూడా ఉంది. సో ఐఐటి ఎగ్జామ్ అంటే ఈ రేషియో ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఎంతమందిని సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే. యా, సో ఇన్ని సీట్స్ ఉంటాయి. కాకపోతే ఎర్లీగా ఏం చేసుకొని ఆ డైరెక్షన్లో వెళ్తూ, ఇట్ ఈస్ నాట్ జస్ట్ సిలబస్ కవరేజ్ అండి. మెంటల్గా నాకు అనిపిస్తుంది మీరు ఇది చేయడానికి కూడా మీరు మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండి ఫిక్స్ అయ్యి చేస్తే ఇది అవుతుంది, లేదా ఇది అయ్యేది కాదు. సిమిలర్లీ ఎనీథింగ్ అండి, మనం ఫిక్స్ అయిపోవాలి. ఫిక్స్ అయ్యే ముందు రీసెర్చ్ చేసుకోవాలి. ఫిక్స్ అయ్యాక మళ్ళీ చేస్తామంటే మళ్ళీ ఖరాబ్ అవుతుంది, మన ఎనర్జీ అటు ఇటు అయిపోతుంది. సో ఎంత హోంవర్క్ చేస్తావు చెయ్యి, ఫిక్స్ అయిపోయినా ఇంకింతే. టైం లైన్ పెట్టుకో,
ఇంత టైంలో ఐ హ్యావ్ టు రీచ్ దర్ ఆర్ ఎల్స్ వాట్ ఈస్ నెక్స్ట్. ఓకే కొంచెం మంది ఉండిపోతారు చూడండి లూప్లో అలాగా, దట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ టాప్ 15,000 సీట్స్ ఉంటాయి ఓకే ఐఐటీలో. అవి కాకుండా నెక్స్ట్ ఎన్ఐటీస్ కానీ ఈ లెవెల్ కాలేజెస్ ఒకవేళ దాంట్లో రాకపోయినా ఎంసెట్ రాసేసి అంటే దాంట్లో బిట్స్ ఉందండి, విఐటి అని ఉంది, ఐఐఎస్సి BITS, బెంగళూరు ఉంది, అవును. సో చాలా ఉన్నాయి. ఇగన్ ఇవన్నీ మనం హోంవర్క్ చేయాలి. అదే చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మిస్ అయిపోతారు జనాలు తెలియక. ఓ సో ఎవరో చెప్తారు లాస్ట్ మినిట్లో, అరే ఈ ఎగ్జామ్ కూడా ఉందిరా రాయరా అంటే, ఓకే వాడు చెప్పాడు కాబట్టి రాస్తాం. ఓకే సో ముందే మనం రీసెర్చ్ చేసుకుని ఏ కాలేజెస్ ఉన్నాయి, అలాగే అన్నీ రాయలేము, మనకి వీలైనన్ని ట్రై సిలబస్ సిమిలర్ ఉంటుంది, ఓకే బిట్స్ ఉంది. సో మంచి కాలేజ్ అది కూడా, చాలా ఐఐటీస్ కన్నా కూడా బాగుంటుంది, ఓకే. ఎన్ఐటీస్ కన్నా బాగుంటాయి. ఈవెన్ పిలానీ కాకుండా హైదరైడ్ కూడా అంతే ఈక్వల్ క్వాలిటీ. ఓకే. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది కదా, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి, రీసెర్చ్ ఓరియంటెడ్. సో ఆ టైప్ మైండ్ సెట్ అందరూ అటు వెళ్ళిపోతారు అనమాట. ఓకే ఓకే. తర్వాత మనకి మీరు అన్నట్టుగా టాప్ లెవెల్లో ఈ సీట్స్ వస్తాయి. ఒక పర్సన్కి ఇంటర్మీడియట్ ఆర్ 10th క్లాస్లో ఆర్ ఇంటర్మీడియట్ ఫస్ట్లో బిట్వీన్ 60-70%, 80% ఇలా ఉంటారు. ఓకే. టాప్ కొట్టే వాళ్ళందరూ మన 99.9% ఆ 100% ఉంటాయి కదా. క్యాన్ దీస్ పీపుల్ విత్ యావరేజ్ స్కోర్ గో టు ఐఐటీస్? ఒకవేళ అంటే వితౌట్ ప్రెషర్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాళ్ళ స్కోరింగ్ అనేది తక్కువ వస్తుంది. సో అటువంటి సెట్ ఆఫ్ పీపుల్కి మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? హౌ డూ యూ కోచ్? వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ కావాలి, ఈవెన్ ఎట్ హోమ్ ఆర్ ఎట్ కాలేజ్? సో యాక్చువల్లీ దిస్ ఇస్ లైక్ ఎ పర్సనల్ క్వశ్చన్ టు మీ, నియర్ టు మీ, వెరీ డియర్ టు మీ అండ్ నియర్ టు మీ. సో ఏదో గొప్ప అని కాదండి, మై పర్సనల్ జర్నీ, నాకు ఐ వాజ్ బిలో యావరేజ్ స్టూడెంట్, యావరేజ్ కాదు బిలో యావరేజ్. సో ఆల్వేస్ ఐ యూస్ టు మేక్ షూర్ లాస్ట్ రావద్దు, లాస్ట్ కన్నా ముందొస్తే చాలు. ఎందుకంటే లైన్లో పెట్టి టీచర్ కొడుతుంటే ఫస్ట్ దెబ్బ నాకు తగలకూడదు. సో విక్రమార్కుడు సమ్వేర్ వాడు కొడుతూ వస్తుంటే చూసారా, టెన్షన్ వచ్చేస్తుంది అలా. సో అది అవ్వద్దు అని చెప్పి నా వెనకాతలు ఒకటి ఉంటే చాలు, అంతే నా ఎయిమ్. సో మా డాడ్ కూడా మా కజిన్తో అంటుండే అంట, హిమ్తేజ్ పెద్ద అయ్యాక నేను ఒక 2 లారీలు కొనేస్తాను, వాడు హాయిగా తిప్పుకుంటాడు. సో హిస్ థాట్ ప్రాసెస్కి అంత టాపర్ కాదు నేను. సో నాకు స్కూల్లో ఒకే సర్టిఫికేట్ వచ్చేదండి, అందరికి స్పోర్ట్స్ అవి వస్తే నాకు ఒకటే, ఏంటది? అటెండెన్స్ సర్టిఫికేట్ అండి. అంటే ఎవడు ఎక్కువ స్కూల్కి వస్తాడని నేను వచ్చేవాడిని, నాకు థాట్ కూడా వచ్చేది కాదు. సో అంత ఉన్నా కూడా నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు అర్థమయ్యేది కాదు తర్వాత తెలిసింది నాకు, లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్. సో నా 10th 77 అండ్ మై మామయ్య హీ వాజ్ లైక్ వెన్ ఐ సెడ్ 77, అరే నువ్వు పాస్ అయిపోయావా? హీ వాజ్ లైక్ నువ్వు ఫెయిల్ అవుతావేమో అనుకున్నాను. బట్ ఐ వాజ్ గుడ్ ఇన్ లైక్ సైన్స్ అండ్ మ్యాథ్స్. చిన్నప్పటి వరకు కాదు, 7th 8th దెన్ ద చేంజ్ హ్యాపెండ్ ఇన్ మీ. 9th నుంచి ఐ గాట్ ఇన్ టు టాప్. నేను చెప్తాను ఎందుకు అయింది ఎలా, సో దట్ ఎవరికైనా హెల్ప్ అయితే మనం ఎక్కువ మంది కాదు, ఒక్క లైఫ్లో ఇది చేంజ్ తెచ్చినా we are done. That's the main motto of the channel also. Yeah. So అందుకు I'm just sharing. It is for all the people out there who are not toppers like me. They want to achieve something, there is still a way అని చెప్పడానికి నా బాధ. Intermediate I joined CBSE, I got 83% and all. IIT I got 251 all India rank. Oh, super. Yeah. So అసలు అంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ 10th బోర్డ్కి ఇంటర్కి దానికి సంబంధం లేదు. సో మీకు ఒకటి అర్థమై ఉంటుంది దీనికి దానికి సంబంధం లేదు అని. అండ్ ఐవ్ సీన్ మెనీ హూ గాట్ 10th లో 95 ఇన్ CBSE, స్టేట్ కూడా కాదు, స్టిల్ దే హ్యావెంట్ డన్, నాట్ ఏబుల్ టు డూ బేసికలీ. ఇబ్బంది అయింది. సో బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే అందరి దగ్గర ఎనర్జీ ఉంటుందండి, అది ఎక్కడ పెడతాం? ఒకటి ఇసుకలో ఆడుకోవడంలో పెడతాడు, ఇసుకలో ఆడుతుంటాడు, ఒకటి రాళ్ళతో కొడుతుంటాడు, ఇంకేదో ఒకటి పాటలు పాడుతుంటాడు. సో మనమేమనుకుంటాం, వాడు చదువు రాదు అనుకుంటాం, వాడి ఎనర్జీ ఇక్కడ లేదు, ఇంట్రెస్ట్ లేదు, మేబీ వాడిని ఇనఫ్ మోటివేట్ చేయలేకపోయామేమో. 2 థింగ్స్, ఒకటి బయట నుంచి మోటివేషన్ వస్తుంది, ఒకటి మనం తెచ్చుకోవాలి. ఏదో జీవితం నేర్తా లేదా నేర్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. యా. సో నాకు అనిపించింది అంటే అది ట్రై చేస్తాం ఫస్ట్, మంచి టీచర్ రావాలి, మంచి పేరెంట్స్ మంచి అంటే ఏంటంటే రిచ్ కాదు, మంచి అంటే మన బాధను అర్థం చేసుకొని మనకి వాళ్ళకున్న పరిమితిలో వాట్ ఎవర్ దే కెన్ డూ చేస్తే చాలు. దే ఆర్ గుడ్ పేరెంట్స్. సో మనం అలా గుడ్డు ఇల్లు గుడ్డు కొనేసి ఇచ్చారంటే వాళ్ళ స్తోమత వేరు, వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ వీ డోంట్ నో. కరెక్ట్, రైట్. సో ఇలాంటి పేరెంట్స్ ఉండాలి, ఓకే ఐ అగ్రీ, మంచి టీచర్స్ ఉండాలి. కానీ మనం ఏం చేసాం? సో ద డే వీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ లైఫ్, థింగ్స్ విల్ చేంజ్. మనం ఎప్పుడు ఎవరో రావాలి, నా దీపం వెలిగించాలి అంటే జరగదు. సో వీ హ్యావ్ టు డూ అవర్ జాబ్. మన రాయి మనమే కొట్టి స్పార్క్ వస్తుంది, మంట పెట్టుకోవాలి, రైట్. సో నాకు అది అనిపించింది, ఓకే మంచి టీచర్స్ పేరెంట్స్ దొరికారు, లేదా మనం చెప్పాలి వాళ్ళకి టు మేక్ దెమ్ గుడ్. నాన్న దిస్ ఇస్ లైక్ మై సిస్టర్ అండి, సమ్ టైమ్స్ ఐ ఫైట్ విత్ హెర్, షీ టెల్స్ మీ అన్నీ నోన్ హర్టింగ్ మీ, అలా కమ్యూనికేట్ చేస్తే ఎక్కుతుందేమో, పేరెంట్స్ కూడా అలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందేమో. కరెక్ట్. ఆ కమ్యూనికేషన్
అంటే నేను మెల్లమెల్లగా నేర్చుకున్న సమాజం, ఫ్యామిలీ అందరు నేర్పుతుండే. సో అదొకటి. మన స్వతహాగా మనం తీసుకొని నేనేం చేయగలను నాకున్న టైంలో ఇది ఆడుకుంటా, గంట ఆడుకో, 2 గంటలు ఆడుకో, మిగతా టైం ఏం చేస్తున్నావు? ఫోన్లో ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాం, పబ్జీ ఆడుతున్నాం, టైం పెట్టుకో, హాఫ్ అన్ అవర్ ఆడు. నేను దేనికి నెగిటివ్ కాదండి, అన్నీ ట్రై చేయి. బట్ మనం ఒక పని ఒప్పుకున్నాం కదా, ఒక రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నాన్న మనకు ఫుడ్ తెస్తుంటే తింటున్నాం, అమ్మ తెస్తుంటే వండుతుంటే తింటున్నాం. చాలామంది పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ తెస్తే తింటున్నాం. వాళ్ళ పని వాళ్ళు చేయకుండా మనతో కూర్చొని పబ్జీ ఆడారు అనుకోండి, ఫుడ్ ఒకటి పెడతాడు, రెంట్ ఒకటి కడతాడు, స్కూల్ ఫీజు ఎవరు కడతారు, రైట్? సో వాళ్ళు చేయాలి, మరి మనం కూడా చేయాలిగా. ఏంటి నా రెస్పాన్స్? గివ్ యువర్ బెస్ట్. ఫెయిల్ అయిపో, ఐ డోంట్ మైండ్, ఇట్స్ ఓకే, బట్ పుట్ యువర్ ఎఫర్ట్స్. ఎగ్జాక్ట్లీ. సో ఉన్న టైంకి రాత్రి పడుకునే ముందు నీ బెస్ట్ ఇచ్చావు, ఈవేళ ఇవ్వలేదా, ఇట్స్ ఓకే. నెక్స్ట్ డే ఏది అయిపోదండి, అనుకున్న వెంటనే అవ్వదు, టైం పడుతుంది. సో టైం ఇవ్వు. అలాగని రోజు నేను రేపు రేపు అనుకుంటే అవ్వదు. రేపు ఇంకెవరు వస్తారు అయ్యో. సో రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫిక్స్ అయ్యి, అంటే ఎనర్జీస్ నేను ఇలాగా మొత్తాన్ని దాని మీద పెట్టా. నా ఎనర్జీ ఎందులో ఉండేదంటే అన్ని ఇప్పించి చూడడంలో ఉండేదండి. కార్ ఇప్పడం, బైక్ ఇప్పడం. సో ఐ జస్ట్ టెల్ ఎ స్మాల్ స్టోరీ. నా క్యూరియాసిటీ ఏ రేంజ్ లో ఉండేదంటే, 3 Idiots లో అమీర్ ఖాన్ ఫ్రిడ్జ్ మెషిన్స్ కూల్తాయి. ఓకే. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండే. అమ్మ నాన్న ఇద్దరు వర్కింగ్. సో చెల్లి నేను ఇంట్లో ఉండే. సో చెల్లికి ఐ వాంట్ టు షో నేను స్ట్రాంగ్ అని, సో టేబుల్ ఫ్యాన్ పట్టుకొని స్విచ్ ఆన్ చేసా, ఆపేసా. చెల్లీస్ లైక్, అన్నా నీకు చాలా బలం ఉందిరా. దెన్ అవి సో షార్ట్, చిన్నప్పుడు కదా, మంచం మీద కుర్చీ వేసుకొని దాని మీద స్టూల్ వేసుకొని ఎక్కి సీలింగ్ ఫ్యాన్ పట్టుకొని స్విచ్ ఆన్ చేయమన్నా చెల్లికి. చేసింది. నువ్వు ఇంకా హీరో, ఇలా కాదు, టేబుల్ ఫ్యాన్ రెక్కల కంటే సీలింగ్ ఫ్యాన్ పెద్దగా, కిచెన్లో మిక్సీ ఉంది, చిన్న రెక్కలు కదా. సో నేనేమనుకున్నా, మిక్సీ చిన్నదే కదా ఆపేద్దాం అని చెప్పి లక్కీగా బ్లేడ్స్ పట్టుకోలే, ఆ ప్లాస్టిక్ పట్టుకొని స్విచ్ ఆన్ చేసా. అంతవరకు గుర్తుంది నాకు. మొత్తం లేచిపోయింది. అసలు షాక్లో ఉన్నా. అండ్ లేటర్ ఆన్ ఐ హావ్ బికమ్ ఎలక్ట్రికల్ EC/EE ఇంజనీర్. దేర్ వాజ్ డిస్కషన్ ఆఫ్ మెషిన్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, ద టార్క్ గ్రాఫ్ అని. నేను చిన్నప్పుడు చూసా ఆ గ్రాఫ్ ని. చేయి పట్టుకున్నప్పుడు అది ఫ్యాన్ సైజ్ కాదు, మోటార్ సైజ్ మ్యాటర్ అవుతుంది, దెన్ కాయిల్ సైజ్ అని. సో ఇంత క్యూరియస్ ఉండే నేను. మార్కులు లేవు నాకు, బట్ ఇంట్రెస్ట్ ఉండే టు లెర్న్ థింగ్స్. ఇదేలా అవుతుంది, అదేలా అవుతుంది. వన్స్ ఐ వాస్ ట్రైయింగ్ టు మేక్ ఎ డార్ట్ బోర్డ్. చీపురు పుల్లు తీసుకొని సూది పెట్టి ఇలా ఇసరడం. అయితే ఇలా పెట్టి వెళ్ళట్లేదని ఇలా కొట్టా అనమాట. అది వేన్లోకి వెళ్ళి ఇలా వచ్చేసింది నాకు. సో మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి తీరా అంటే హీ వాజ్ లాఫింగ్. అసలు అలా ఎలా తోసుకున్నారా లైక్ ఆ నీడిల్ని అని. అలా చేయమని చెప్పట్లేదు, ఇంట్రెస్ట్ టువర్డ్స్ థింగ్స్ ఉన్నది. ఐ వాంట్ టు నో వై. ఉంటే మనం ఎక్సెల్ అవుతాం. నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే స్వామీజీ అవ్వచ్చు, లైక్ యూ డూ మెడిటేషన్ అండ్ ఆల్, అది కూడా మంచిదే. బట్ క్లియర్ ఉండాలి. సో అది నాకు ఏం లేక తీసుకోకూడదు, క్లియర్ అబౌట్ థింగ్స్ ఉంటే ఇట్ ఈస్ గుడ్. సో బిలో యావరేజ్ అయినా జస్ట్ పాస్ అయినా ఫెయిల్యూర్ అయినా కూడా మనం కన్సిస్టెంట్ హార్డ్ వర్క్, ఐ బిలీవ్ ఇన్ దట్. నువ్వు బెస్ట్, నీ బెస్టే నీ సక్సెస్. రిజల్ట్ ఎందుకు మారచ్చు, మనకంటే బెస్ట్ ఎవరైనా ఉన్నారేమో అది తెలీదు, బట్ మనకున్న బెస్ట్ 100% మనం ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వాట్ ఐ ట్రైన్ మై స్టూడెంట్స్, టీచ్ దెమ్. సుమన్ సంగీత్ అండ్ ఐ కెన్ టేక్ ద నేమ్ ఆల్సో. హీ కేమ్ ఫ్రమ్ వైజాగ్ వితౌట్ ఎనీ ఫౌండేషన్. సో వచ్చిన ఫస్ట్లో హీ వాజ్ క్రయింగ్, హీ వాజ్ టాపర్ దేర్ బట్ నాట్ హియర్, హైదరాబాద్ వచ్చాక. సో ఐ కన్సాలిడేటెడ్, కొద్ది చెప్తూ అలా ఇలా అన్ని. తర్వాత ఐఐటి మద్రాస్లో చదువుకున్నాను. నౌ హీస్ ప్రిపేరింగ్ ఫర్ UPSC ఆర్ సంథింగ్ నా. బట్ చూడండి, సో దానికి దీనికి సంబంధం లేదు కదా. అవును, టాపర్ది వి ఎక్స్పెక్ట్కి ఓకే వాళ్ళ కర్వ్ ఇలా ఉంటుంది అనుకుంటాం. మనందరికీ ఛాన్స్ ఉంది, చివరి వరకు ఛాన్స్ ఉంది. జస్ట్ దట్ బెస్ట్ ఇవ్వాలి అంట అంతే. ఓకే ఓకే. ఎవరైనా మీ కోచింగ్లో డిడ్ యూ ఐడెంటిఫై సంబడి హూ వాజ్ నాట్ ఇంట్రెస్ట్ లేదు, సో వాళ్ళని నీకు ఈ స్ట్రీమ్ కాదు వేరే స్ట్రీమ్కి వెళ్ళు అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎక్కువ అండి, బట్ 1-2 ఐ హ్యావ్ ఎన్కౌంటర్డ్. ఎందుకంటే ఈ టాప్ సెక్షన్ జనరల్గా ఫిల్టర్ అయ్యి వచ్చేవాళ్ళు. సో ఇంట్రెస్ట్, పేరెంట్స్ ఇంట్రెస్ట్, పక్కింటి వాళ్ళు ఇంట్రెస్ట్ అన్ని మ్యాచ్ అయ్యి వాళ్ళు వస్తారనమాట అక్కడికి. సో ఒకరిద్దరు లైక్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది ఇలా. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఇంజనీరింగ్లో అందరూ ఒకలా చూస్తారు, నేను వేరేలా చూస్తా. సో ఇంజనీరింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంజనీరింగ్ తక్కువ, ఓవరాల్గా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తాం. వీ హ్యావ్ టైం. లైక్ మెడిసిన్లో టైం ఉండదు, మీరు చూడండి వాళ్ళు పాపం కష్టపడుతూనే ఉంటారు. CAలో చదువుతూనే ఉండాలి, ఇంజనీర్స్ ఉండి తిరుగుతుంటారు. అప్పుడప్పుడు ఎక్కువ మంది కాదు అంటే అంటే ఎక్కువ చదువు మీద ఇంక్లినేషన్ ఉంటారు. బట్ యు సీ జనరల్ క్రౌడ్ దే ఆర్ అరౌండ్. సో మనకు టైం దొరుకుతుంది. ఆ టైంని మనం ఎలా వాడుకుంటాం? సో దాన్ని సివిల్స్ ప్రిపేర్ అవుతావా, లేదా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్సా, లేదా సంగీతం. ఒక గై లైక్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్, ఐ టోల్డ్ లైక్ నువ్వు IITకి వెళ్ళావు అనుకో, టైం ఉంటుంది నీకు, అన్నీ దొరుకుతాయి, ఆ రిసోర్సెస్ అన్నీ. సో రైట్ డైరెక్షన్లో వెళ్ళడానికి నీకు ఛాన్స్ ఉంది.
ఓకే. సో ఇంజనీరింగ్లో సెకండ్ ఛాన్స్ దొరుకుతుంది. సో వన్స్ యూ గో దేర్, మీరు ఐటీకే వెళ్ళాలని ఏం లేదు. సో ఐ నో పీపుల్ హూ ఆర్ ఇన్ టు టీచింగ్ మెనీ. సో ల్యూక్రేటివ్ జాబ్స్ వదిలేసి ఎన్జిఓ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, స్టార్టప్స్. వన్ ఆఫ్ మై సీనియర్ సికింద్రాబాద్లోనే 2010-9 ఆర్ సంథింగ్ 24 LPA జాబ్ వదిలేసి నౌ హీస్ రన్నింగ్ ఏ స్కూల్, హీస్ మేకింగ్ వెరీ లెస్, లైక్ 1/10 ఆఫ్ దట్. ఓకే. స్టిల్ ఈజ్ హ్యాపీ, హీ వాంట్ డూ దట్. వాళ్ళ వైఫ్ సపోర్ట్ చేసింది, సో దే ఆర్ డూయింగ్ వెల్. యా, సో వేరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఇట్ ఈస్ ఆర్ జాబ్ అగైన్, వాళ్ళ జాబ్ కలిపి ముందుకెళ్ళాలి అని. మధ్యలో ఇంకా తట్టుకోలేను అంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదండి. అంటే వాట్ ఐ ఫీల్, మనం బతికుండడం మంచిగా ఉండడం ఈజ్ వెరీ ఫస్ట్ ప్రయారిటీ. హ్యాపీగా ఉండాలి, అలాగని పక్కోడిని బాధ పెట్టి హ్యాపీనెస్ కాదు. కంటెంట్, బ్లిస్ఫుల్నెస్, కంటెంట్గా ఉండాలి అని అనుకుంటాను. సో దానికి ప్రయారిటీ. నువ్వు ట్రై చేయి. ఇంకా నీ వాళ్ళు అవ్వట్లేదా, ఇంట్లో చెప్పు, మానేసి స్ట్రీమ్ మారిపో. ఇట్స్ ఓకే. నీ హ్యాపీనెస్, నీ ఆనందం కంటే ఎక్కువ ఏం లేదు. ఎవరి కోసం మనం, అంటే చెప్పాను కదా, పక్క వాళ్ళని దుఃఖపెట్టొద్దు. నువ్వు హ్యాపీగా ఉండు. అవతల వాళ్ళ కోసం ఎక్కువ కష్టపడు, కొద్దిపడు. లైక్ పేరెంట్స్ కోసం మనం కొద్దిగా ట్రై చేస్తాం, వాళ్ళు చెప్పారుగా. మనకు కూడా అంత అవగాహన లేదు కదండి, వాళ్ళు చూసినంత లైఫ్ ఎక్కడ చూసాం. ప్రతిదానికి ఇన్స్టా రీల్స్లో చూసి మనం ఆన్సర్ చేయకూడదు, వాళ్ళని గూగుల్లో చూసి ఆన్సర్ చేయకూడదు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ లైఫ్ అందరికన్నా పెద్ద టీచర్. దానికి ముందెళ్ళి నేను ఫిజిక్స్, దెయ్యం వస్తే నేను ఫిజిక్స్ ఇది అని చెప్తే అది ఒప్పుకోదు. అంటే నిజంగా అయింది అనుకోండి, అప్పుడు ఏం చేయలేం కదా, ఇంకా ఏరే మనం ఎక్స్ప్లోర్ చేయలేదు. సో అన్నిటికీ మనం అంటే యూనో ఏమంటామంటే ఆపోజిట్గా ఏదక్కర్లేదు. సో ట్రై చేస్తాం. ఫస్ట్ ట్రై చేసి చెప్తే వింటారండి జనాలు. చెప్పాక నేను ట్రై చేసి నా వల్ల అవ్వట్లేదు, దీస్ ఆర్ ద రీజన్స్ 1 2 3 4 ఇలా అవ్వట్లేదు అంటే వింటారు. ఓకే. యా, చాలామంది స్టూడెంట్స్ అంటే మీరు ఇలా చాలా బాగా చెప్తున్నారు, కాకపోతే చాలా ప్రెషర్ వచ్చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇట్లా చేస్తారు కదా. యాజ్ టీచర్స్గా ఏం హెల్ప్ చేస్తారు మీరు వాళ్ళకి? అంటే నా వరకు నేను ఇచ్చేది టైం అండి. ఐ టాక్ టు దెమ్. వాడు ఏ సెక్షన్ అయినా ఐ గివ్ దట్ ఫ్రీడమ్, అప్రోచబిలిటీ. అంటే ఆ గ్యాప్ ఉంచును, స్టూడెంట్ టీచర్, సరదాగా జోక్స్, ఫన్ ఏదైనా ఉండొచ్చు. పనిష్మెంట్ కూడా, అరే కిందకు వచ్చారా, లేదంటే ఇంకేదన్నారా, ఇవి వచ్చేరా అంటుంటాం సరదాగా. బట్ ఆ టైం అప్రోచబిలిటీ ఇచ్చాం అనుకోండి, టీచర్స్ కానీ పేరెంట్స్ ఇస్తే పిల్లడు ఫస్ట్ వచ్చి బాధ చెప్తాడు. ఫస్ట్ వినాలండి. నాకు అర్థమైంది లైఫ్లో, వినాలి. వినకముందే సలహాలు ఇవ్వద్దు. వాడి కష్టం కడుపు నొప్పి అని ఇస్తున్నాడు, నువ్వు తలనొప్పి టాబ్లెట్ వేస్తున్నావు వాడికి. వినరా బాబు, వాడికి నొప్పి ఫస్ట్. సో వాడికి ఏదో ఉంది. అసలు ఆడ్ రీజన్స్ కూడా ఉండొచ్చండి. ఫుడ్లో నాకు సాంబార్ నచ్చట్లేదు, నువ్వు ఏం చెప్తావు వాడికి? ఇప్పుడు సాంబార్ని తినొద్దురా అని చెప్పడమో, లేదా ఇంకేదైనా తేవడమో, మనమే పచ్చడి తెచ్చడమో చేయాలి. సో విను, వాడి కష్టం మనకు తెలీదు. మనం ఎప్పుడు మన లెన్స్ నుంచే చూస్తుంటాం సమాజంలో. అందరం నా లెన్స్లో చూసి నాకే బాధ, ఆడిది అదే బాధ అని అంటే యూనో సొల్యూషన్ ఇస్తుండే. సేమ్. ఫస్ట్ వినాలి. కరెక్ట్. దీని ఎజెండా కూడా అదే అనుకుంటా. అందరూ ఫస్ట్ వినండి, తెలుసుకోండి, యాక్ట్ చేయండి. రైట్. సో వినండి. విన్నాక పిల్లలు కూడా ఆర్గనైజ్ చేసుకోవాలండి. అంటే ఈ టైం ఉంది నాకు, టైం టేబుల్ గ్యారంటీ ఫాలో అవ్వవు, నేను రాసిస్తా. ఒక 80% అయితే నువ్వు సక్సెస్ఫుల్. 100% ఏది నో ఎరా ఆర్ నో సొసైటీ సక్సెస్ఫుల్ కంప్లీట్లీ అండి. అవును, కరెక్టే. ఒక విష్ లిస్ట్ రాసుకున్నా కూడా ఓకే, ఒక 20 రాసుకుంటే అట్లీస్ట్ దాంట్లో 10 అయితే వి వుడ్ బి హ్యాపీ. అవును, సేమ్. సో లిస్ట్ రాసుకో, కొన్ని చెయ్యి. నేను మా అమ్మకు కూడా చెప్తా, నేను ఎక్కువ చేయలేను, అలాగని ఎక్కువ స్ట్రెస్ అవుట్ అవను. ఒక చిన్న పని ఐ మైట్ టేక్ మోర్ టైమ్ ఆల్సో, షీఈ్ ఓకే నా. మనం చేయాలి కండిషనింగ్, మనం నేర్పాలి, అలాగే వాళ్ళు నేర్పాలి మనకి. సో టైం ఇవ్వండి, మీరు ఇంపల్సివ్గా రియాక్ట్ అయిపోకండి. సో ఆ ఏజ్లో నేను కూడా అలానే ఉంటుండే, కోపం అవ్వచ్చు, యాడ్డం అవ్వచ్చు, వాట్ ఎవర్. అది అలా ఎర్లీ ఏం లేదండి, ముందే మనకు అది తెలుసుకున్న కష్టం వస్తుందని దానికి ప్రిపేర్ అవ్వడం ఉండే కదా, ముందు జాగ్రత్త. సో వీళ్ళు ఇలా ప్రిపేర్ అవుతా, నేను ఇది చేస్తా, టీచర్ని అడుగు, గ్యారంటీ టైం ఇస్తారు, నాకు కొద్దిగా హెల్ప్ కావాలి సార్, ఆ టీచర్ నేను ఇలా నాకు చెప్పండి, ఇలా అనుకుంటున్నాను, హ్యాపీగా హెల్ప్ చేస్తారు. సో చెప్తారు, ప్లాన్ చేసుకో, అనుకున్న దాంట్లో 10% చేసినా హ్యాపీ అయిపో. నెక్స్ట్ 20కి ఏం చేయి. జనాలు ఎలా అయిపోయామంటే, మనకున్న బాధలు కాకుండా పక్కోటి బాధలు చూసి కూడా బాధపడుతున్నాం మనం. సీరియల్స్ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, అంటే మన కష్టాలు ఉన్నాయి కదా, అది చాలు కదా, ఇంకోటి ఎందుకు మనం ఫీల్ అవ్వాలి. అంటే ఎంపతి ఈజ్ డిఫరెంట్. మన లైఫ్లో ఇప్పుడు అంత బాధపడకండి, మీది మీరు సార్ట్ చేసుకోండి. వాడు ఎవడికో 100 వచ్చాయి, ఓకే, వాడు ఎక్కువ చవన్ ప్రెస్ తిన్నాడు, నువ్వు తినలేదు, ఎక్కువ బాధపడాలి ఎందుకు? వాడికి 100 వస్తే వాడి జర్నీ ఆడదండి. మనకు ఉప్మాలో జీడిపప్పు వచ్చింది, వాడికి రాలేదు, పాపం వాడు బాధపడుతున్నాడు. సో వి నెవర్ నో. అంటే యూజువలీ పీపుల్ సీ ఇన్ దట్, నేను వాడికి 100 వచ్చింది, నీకు రాలేదు, నీకు రాలేదు. స్టోరీ చెప్తాను, గుడ్ క్వశ్చన్. ఎందుకు అంటున్నానంటే, ఎవరి జర్నీ వాళ్ళని. ఐఐటీలో ప్లేస్మెంట్స్ అవుతాయండి. ఫస్ట్ డే ప్లేస్ అయిపోయిన వాడు మళ్ళీ కూర్చోకూడదు వేరే కంపెనీస్కి, సెకండ్ డే వాడు ఇంకా లేదు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్
వాడు చాలా తక్కువ CGPA పర్సెంటైల్. సో వాడు దేనికి కూర్చోడానికి కూడా ఎలిజిబిలిటీ లేకుండే. పాపం బాధపడాలి కాడు, అందరూ ప్లేస్ అయిపోయారు. దర్ ఇస్ వన్ కంపెనీ కాల్ పవర్ గ్రిడ్, ఒక PSU. ఇట్ కేమ్ లేట్. వాడికి జనాలు లేరు, అందరూ ప్లేస్ అయిపోయారు. వీడికి ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి తీసుకెళ్లారు. సో మరి ఇప్పుడు ఇటు బాధపడాలా ఆనందపడాలా చెప్పలేము. Absolutely. When it's written for you, it will come. సో అలాగని కూర్చొని నేను యూనో ఆడతాను, టైం పాస్ చేస్తాను కాదు, మన పని మనం చేసుకుంటూ పోదాం. సో ఫస్ట్ ఉన్నదంతా హ్యాపీగా ఉందాం. నాకు 1,00,000 వస్తుంది, నెలకి లేదు, వాట్ ఎవర్ యు ఆర్ మేకింగ్, బీ హ్యాపీ విత్ దట్. ఎయిమ్ ఫర్ నెక్స్ట్ థింగ్. ఖాళీగా ఉండలేం కదా, ఎంప్టీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ లాగా ఏదో వస్తే ఆలోచనలో. సో గో టు జిమ్. నా ఫ్రెండ్ నా క్లాస్ తీసుకుంటే ఫస్ట్ జిమ్కి వెళ్ళి, దట్ ఈస్ ద వన్ థింగ్ యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను పిల్లలు కూడా చెప్తా, హెల్త్ ఒకటి, ట్రావెలింగ్ ఒకటి. సో తిరగండి, మీది తక్కువ ఉంది, 500 ఉంది, లోకల్లో తిరగండి. 1000 రూపాయలు ఉంది, కొద్దిగా ముందుకెళ్ళండి. అలా అని చెప్పి ఏది అతిగా చెయ్యొద్దు. చవన్ ఫ్రెష్ బాగుంది కదా అని చెప్పి రోజంతా డబ్బా తింటే అయిపోతుంది. ఐ డిడ్ దట్ యాక్చువల్లీ. సో ఒక రోజంతా తిన్నా, మార్నింగ్ వామిటింగ్స్. 5 years ఆ డబ్బా చూస్తే నాకు కడుపులు తిప్పేసేవాడిని. అమ్మ డబ్బా తీసే అనేవాడిని. సో అతిగా చేయొద్దు, మితంగా ఏం చేసినా చేస్తుంటే బాగానే ఉంటుంది. సో ఆర్గనైజ్ చేసుకొని మెంటల్ అంటే ఫిట్నెస్ అనేది, హెల్త్ అనేది. నేను వినాయకుడి గుడికి వెళ్ళామని ఐ వాజ్ ప్రిపేరింగ్ యాక్చువల్లీ నేను లాంగ్ టర్మ్ చేసా, అది సీరియస్గా చేసా. ద గై హూ టాట్ మీ కెమిస్ట్రీ వాజ్ అబ్దుల్ కలాంస్ అసిస్టెంట్. హీ వర్క్డ్ ఇన్ ISRO. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ బేసికలీ. పేరెంట్స్ అలాగే టీచర్లు ఒకరు ఉంటారు కదా, స్కూల్లో ఒక టీచర్ ఉండే, లేటర్ ఆన్ ఐ వర్క్ విత్ హిమ్. ఇప్పటికీ టచ్లో ఉంటాను ఆ టీచర్స్తో నేను. సో ఆ గుడికి వెళ్ళి కూర్చొని, నాకు ఎంసెట్ కొద్దిగా మంచి ర్యాంక్ వచ్చినా నేను జాయిన్ అవ్వలే, IIT కావాలని ఫిక్స్ అయిపోయా. ఎందుకు ఫిక్స్ అయ్యాను, మా నాన్నకి నేనేం చేయలే, ఏం చేస్తాం పేరెంట్స్కి, ఆ ర్యాంక్ వస్తే హ్యాపీ అవుతారు, నాకు రోబోటిక్స్ ఇంట్రెస్ట్. సో అదే ఉండే నా గోల్. నేను 7th 8th అనుకున్నా, 7th 8th మా నాన్న నాకు దేవుడు అని ఫిక్స్ అయిపోయా. ఇంకెవరో దేవుడు, ఆ దేవుడు చెప్పింది కూడా పేరెంట్సే కదా, ఇంకెంత అంటే పిచ్చి ఉండే. సో దట్ హెల్ప్ మీ టు రీచ్ మై గోల్. లేటర్ నాకు కొద్దిగా ఇబ్బంది అయింది, అంటే బుర్ర తినేసేవాడిని. హీజ్ లైక్ అరే గెట్ ఎ గర్ల్ ఫ్రెండ్, నా బుర్ర ఎందుకు తింటున్నావు అండ్ ఆల్. బట్ పేరెంట్స్ని పెట్టుకుంటే మనకు వాళ్ళకంటే కష్టపడే వాళ్ళు ఎవరండి, అందరూ ఫ్రీ కదా, సలహాలు ఇస్తారు. బట్ మనం బెడ్ మీద ఉన్నాం. ఇప్పుడు నాకు ఫ్రాక్చర్ సర్జరీ అయితే మా అమ్మే ఉండే, ఒకరిద్దరు ఫ్రెండ్స్ వస్తారు. బట్ మన లైఫ్లో ఉండేది పేరెంట్స్ ఫస్ట్, దెన్ సిబ్లింగ్స్, దెన్ ఫ్రెండ్స్. ప్రయారిటీ రాంగ్ అయిపోవడం పిల్లలు. నా ఫ్రెండ్ ఎస్పెషలీ వెన్ యూ ఆర్ ఇన్ దట్ ఏజ్. రైట్. మూవీస్ కూడా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తాయి, చూడడానికి బాగానే ఉంటది. ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఉండరు. మనం డబ్బులు ఇస్తున్నాను సేపు ఖర్చు పెడుతుంటే ఫ్రెండ్స్ అందరూ, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ బ్యాడ్, వాళ్ళు కూడా నైట్ కాల్ ఇంటికి వెళ్ళిపోవాలి కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీని చూడాలి కదా. సో మనకి మన అమ్మ నాన్న, అలాగని మా ఫ్యామిలీ అని ఉండొద్దు. సొసైటీ కానీ సోషల్ కాంటాక్ట్స్ అంతా మంచిది ఉండాలి. బట్ ప్రయారిటీ, నీ గోల్ ఏంటి, గోల్ సెట్టింగ్ అండి. ఈ పిల్లలు ఎర్లీ ఏజ్లో ఒక డైరెక్షన్ చూస్ చేసుకొని దీనికి రీచ్ అవ్వాలి నేను. అది లేకపోవడం వల్ల కూడా చాలామంది కష్టపడుతుంటారు. ఇంకా అటు ఇటు IIT కోచింగ్కి వెళ్ళి ఇప్పుడు నేను కరెక్ట్ చేశాను లేదా, ఎందుకు వెళ్ళావు ముందే చూసుకో, వెళ్ళాక దానికి బెస్ట్ ఇవ్వు. బెస్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ర్యాంక్ రాకపోయి ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఏడుస్తున్నాడు బెటరా, ఫెయిల్ అయ్యి హ్యాపీగా ఉన్నాడు బెటరా, మీరు చెప్పండి. సో వాడు ఎందుకు, వాడి వరకు వాడు మంచి చేసి ఉంటాడు, అంతే చాలు. సో ఐ ఫీల్ దట్ ఫెయిల్ అయ్యి హ్యాపీగా ఉన్నాడు అంటే హీ గేవ్ హిస్ బెస్ట్ బట్ హీ కుడెంట్ కరెక్ట్. అంతే, ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఐ మెంట్. నార్మల్గా కార్పొరేట్ కాలేజెస్లో IITకే ఏం చేయాలి అని అంటే, పీపుల్ హూ వాంటెడ్ టు ఎయిమ్ ఫర్ MSET ఓన్లీ. ఓకే, విల్ IIT కోచింగ్ హెల్ప్ MSET? అది ఎలా ఉంటుంది? సో దాని ఇట్ ఆల్వేస్ హెల్ప్స్ అండి. అంటే IIT ఈజ్ లైక్, అంటే ఐ వుడ్ సే అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ కోచింగ్ అనేది వేరేలా చూడొద్దు మీరు. ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ నాకు ఎందుకు, నాకు అవసరం లేదు. ఇట్ ఈస్ లైక్ రీజనింగ్ అండి, లాజికల్ రీజనింగ్. అంటే ఒక గేమ్లో మనం ఇప్పుడు ఒక స్పోర్ట్ వచ్చిన వాళ్ళు మిగతా స్పోర్ట్స్ ఈజీగా వచ్చేస్తాయి. క్రికెట్ బాగా ఉండి వాడిన వాడు షటిల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ బాగా వాడతారు, వాళ్ళు ఆడతారు నార్మల్ వాడికన్నా. సిమిలర్లీ ఈ లాజికల్ రీజనింగ్ లాగా చూసుకొని ఇది గేమ్ లాగా, ఇఫ్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ దట్ నో ఇట్ విల్ బి రియల్ ఫన్. సో మనం ఎంజాయ్ చేయాలి. అండ్ డోంట్ స్టాప్. నీకు క్వశ్చన్ వచ్చిన ప్రతిసారి క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి, మనం ఆన్సర్ ఎత్తుకుతుండాలి, పక్కన హింస పెట్టకూడదు. ఎందుకు ఏమిటి ఎలా, ఎగ్జాక్ట్లీ, అప్పుడే పెద్ద అని చెప్పాడు మూవీస్ లో. సో ఎందుకు ఏమిటి ఎలా అనేది మనమే క్వశ్చన్ చేసి ఒక 2-3 ఇద్దరిని అడగచ్చు. అలాగ అడుగుతుంటే ఇంక పారిపోతారు జనాలు, ఇక్కడ వచ్చాడంటే అమ్మ వర్క్ తినేస్తాడు. సో మనం రీసెర్చ్ చేయాలి. ఆ క్వెస్ట్లో మనం వేరే కూడా నేర్చుకుంటుంటాం, ఒకటి ఎతుకుతూ ఇంకోటి, ఇంకోటి ఎతుకుతూ ఇంకోటి, థింగ్స్ గెట్ డైసెక్టెడ్ కదా. సో అండ్ మనం ఒకటి అలవాటు అయిపోయాం అనుకోండి, ఇంకా ఎవరిది చెప్పక్కర్లే నీకు, నువ్వు ఖాళీగా ఉండవు. ఇప్పుడు PUBG ఆడమని పిల్లలకి ఎంతమంది పేరెంట్స్ చెప్తున్నారు,
ఎవరు చెప్పరు. ఆడుతున్నారు. సో ఇంట్రెస్టింగ్ ఉంది. కొన్ని దగ్గర ఉండదు, మనం చేసుకోవాలి. నేర్చుకుంటే ఒక నెల కష్టం ఉంటుంది, తర్వాత వచ్చేస్తుంది అనమాట. ఎందుకని నేను అలా వెళ్ళుండగా చెప్తున్నా, ఏదో ఇలా చేస్తే అందరూ మంచోలే, అందులో నువ్వు ఉండాలి ఇలాంటివి చెప్పట్లేదు. నేను ట్రై చేశాను కాబట్టి అయ్యింది కాబట్టి చెప్తున్నా అనమాట. ఆబ్వియస్లీ ఐఐటికి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ చెప్తారు, క్యూరియాసిటీ టు లెర్న్, టు ఎక్స్ప్లోర్. రైట్. సో వాళ్ళు ఇస్తుంటారు, మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాం, నెక్స్ట్ లెవెల్ ఒక 10 చెస్ లాగా 4-5 స్టెప్స్ ఆలోచిస్తారు. ఎంసెట్ అంటే 2 స్టెప్స్ ఆలోచిస్తారు. సో 10 ఆలోచించేవాడికి 2 ఈజీ. ఓకే, కాంప్లెక్సిటీ లెవెల్స్ పెరుగుతాయి. సో ఇక్కడ 1 స్టెప్ ఆర్ 2 స్టెప్స్లో ఆన్సర్ వస్తే అక్కడ 4 స్టెప్స్లో ఆన్సర్ వస్తుంది, ఆర్ 5 స్టెప్స్. ఆర్ డైవర్సిఫైడ్ టాపిక్స్ ఉంటాయి, 2-3 చాప్టర్స్లో కలిపి క్వశ్చన్ ఉంటుంది IITJEEలో. ఎంసెట్లో మనకి 1 or 2 మ్యాక్సిమం, అదే కష్టమైన క్వశ్చన్. అండ్ ఏ ఎగ్జామ్లో అండి 100% కొట్టేయక్కర్లేదండి. అందరం ఏమనుకుంటాం అంటే 100 రావాలి, నేను టాప్ 10 అయిపోవాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. అక్కడి నుంచి వస్తుందా? సెల్ఫ్ కూడా. నేను వెన్ ఐ జాయిన్ ఫర్ కోచింగ్ ఐ థాట్ లైక్ అంటే ఫస్ట్ టైం ఐ లాస్ట్ ర్యాంక్, ఎవ్రీవన్ వాజ్ డిప్రెస్డ్, లైక్ 2 మార్క్స్లో నాకు పోయింది. అరే నీకు రాలేదంట. ఐ వాజ్ ఇన్ మై రిలేటివ్స్ హౌస్. మా అన్నయ్య ఫోన్ చేశారా నాన్న నీకు రాలేదంట అంటే, నేను ఈడేంటి ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు నాకంటే. ఐఎమ్ ఓకే, ఎందుకంటే ఈడేంటి తెగ ఫీల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో నాకంత ఫీల్ అవ్వలేదు. దేవర్ లైక్ సో వెన్ ఐ జాయిన్ లాంగ్ టర్మ్, యాజ్ ఐ సెడ్ దట్ 1 year ఐ గేవ్ మై బెస్ట్ అంటే ది బెస్ట్. ఇంకా అంతకు మించి నా జీవితంలో, నాట్ జస్ట్ మీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే ఆ టైంలో ఇంకేమి అన్నీ వదిలేసి ఒకే పని మీద చదువుతాం కదా. సో దట్ ఈస్ ద బెస్ట్ టైం, ఎనర్జీ కూడా ఉంటుంది మనకి. సో వెన్ ఐ జాయిన్ లాంగ్ టర్మ్ను ఆ గ్యాప్ ఉంటుంది 2-3 months. నేనేమనుకున్నా అంటే ఈసారి ఆల్ ఇండియా టాప్ 10లో రావాలి నాకు. ఓకే, సో జాయిన్ అయ్యా, నెల అయ్యింది. 10 కష్టం కానీ బిలో 100 అయితే ఓకే. అప్పుడు అరౌండ్ 7 lakh people గేవ్ ఎగ్జామ్. తర్వాత 100 కష్టంగా ఉన్నట్టుగా ఒక 500లో ఏం చేసుకుందాం. దెన్ ఇట్ వెంట్ to 1000. లాస్ట్లో అరే లాంగ్ టర్మ్ చేశాను, పరుగు పోద్దురా, జస్ట్ IIT వస్తే చాలే కూడా, 3000-4000 వస్తే చాలు, నాకు ఎక్కువ ఏం లేదు అసలు. బట్ డోంట్ బిలీవ్ మై ప్రిన్సిపల్ సార్ అండ్ కెమిస్ట్రీ టీచర్, వాట్ ఈ సెడ్ ఒక రోజు పట్టుకొని ఇలా అంటే వెళ్తుంటే పట్టుకొని, నీకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ కదా, నీకు కెమిస్ట్రీ బాగా వచ్చేవి. ఎందుకంటే కెమిస్ట్రీ ఇస్ లైక్ ఊహ మొత్తం, ఎవరూ చూడలే. సో ఊహించుకున్నంత బేసికల్లీ. సో నీకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ కదా, నీకు 200 నుంచి 300 ర్యాంక్లోకి వస్తే నీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వస్తుంది మద్రాస్లో, బాగుంటుంది అన్నారు. ఐ గోట్ 251. ఆయన కొన్ని నెలల ముందు 200 నుంచి 300 ఏంటి, యావరేజ్ 250 ఏంటి, 251 రావడం ఏంటి నాకు. నేను IIT మద్రాస్ ఎలక్ట్రికల్ తీసుకున్నా. నాకు CSE వస్తుండే, డ్యూల్ అయినా వస్తుండే, నేను తీసుకోలే. నాకు ఇది ఇష్టం, నేను తీసుకున్నా. సో దట్స్ హౌ ఇట్ వెంట్ రైట్ ఫర్ మీ. సో నేను అంటే గోల్ సెట్టింగ్ పెద్ద చేయకుండా, నాకు 100 వచ్చేయాలి, 100-200 వచ్చేయాలి, రైటింగ్కి ఇవ్వండి ఉండదు. ఎంసెట్లో IITలో రైటింగ్కి ఇవ్వరు మార్క్స్. సో దే షుడ్ ఎయిమ్ ఫర్ ఇంత చేస్తా. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత, మీరు నమ్మరు, మెయిన్స్లో మ్యాథ్స్ కట్ ఆఫ్ 100కి ఒక 90 పర్సెంటైల్ ఉంటుంది కదా, మీరు యువర్ సేయింగ్ 90% అంటే 100 మందిలో 90th అంటే టాప్ 90లో ఉన్నాడని, 90కి ముందు ఉన్నాడని. ఎన్ని మార్క్స్ వస్తే 90 వచ్చింది గెస్ చేయండి. ఒక 100 మార్కుల పేపర్లో వీటి టాప్ 10లో ఉండాలి. 90 అంటే అదే కదా, టాప్ 10లో ఉండాలంటే ఎన్ని మార్క్స్ వచ్చి ఉంటాయి వాళ్ళకి? ఇది రావాలి 10-20 అండి. మార్క్స్ అంటారు. అవుట్ ఆఫ్ 100 10-20 మార్క్స్ వస్తే వాడు టాప్ 10%లో ఉంటాడు. సో మనం ఏం చేస్తున్నాం, అనవసరం ఎక్కువ అంటే ఏం చేయొద్దని కాదు, నీకు కెపాసిటీ ఉంటే చెయ్యి. చిన్న గోల్స్ పెట్టుకో, రీచ్ ఇట్. కరెక్ట్. పెద్దది పెట్టేసుకోకు. ఈ చాప్టర్ నేను ఇలా చేస్తా, నీ సెల్ఫ్గా పెట్టుకో. వాళ్ళు ఇచ్చిన మార్క్స్ లైట్, అది వాళ్ళకి. నీకు మట్టు నువ్వు సాటిస్ఫైడ్గా చాప్టర్ ఎంజాయ్ చేయి, నేర్చుకో. యూ విల్ బీ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు సాటిస్ఫై అవ్వాలి, టీచర్ అమ్మ నాన్న కాదు. వాళ్ళ రీజన్స్ మారుతాయి నీకు. ఎందుకంటే నేను అంటానండి, నీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ టైం క్లాస్లో స్పెండ్ చేస్తున్నావు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్, అంతకన్నా చెత్త పని, బాధాకరమైన పని ఇంకేం లేదు. కరెక్ట్. బికాస్ కెరియర్ అందరూ సెట్ చేసుకోవాలి, అందరూ ఒక బ్యూటిఫుల్ కెరియర్లోకి వెళ్ళాలి. అది ఏది వెళ్ళాలి ఒకసారి డిసైడ్ చేసుకున్నాక దాంట్లో 100% పెట్టాలి. రైట్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్, నీకే బాధ. అవును. 2 years అంటే నచ్చింది ఎందుకు చేయాలి? నువ్వు హ్యాపీ లేవు, రేపు పొద్దున అమ్మ నాన్న ఎవరు హ్యాపీ లేరు. వి క్యారీ దట్ ఆరా అరౌండ్ రైట్. సో ఒక హ్యాపీ పర్సన్ అది నవ్వులాగే వెళ్ళిపోతుంది. వీడు కొంచెం బాధ కూడా, ఈడేంట్రా బాబు రోజు మొహం ఇలా పెట్టుకుని వస్తున్నాడు. ఆ వైబ్స్ అనేది పాస్ అవుతాయి కదా, పాజిటివ్, డిప్రెషన్, నెగటివ్, స్ట్రెస్ఫుల్, ఇది ఒకటి ఎక్కువ అయిపోయింది మనకి. ఏమైనా డిప్రెషన్ అని ఒకటి వేసుకొని గొడిగేసుకొని కూర్చుంటున్నాం అంటే ఉంది. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇస్ దేర్, మనం సార్ట్ అవుట్ చేసుకోవాలంటున్నా. అవును. సో దాన్ని తెగే వరకు లాగొద్దు, లేదంటే దాని పేరు కిందన ఏదేదో నేను అంటే కార్డు అంటారండి, విక్టిమ్ కార్డు.
ప్లే చేయకుండా టేక్ రెస్పాన్సిబిలిటీ. అది ఫస్ట్ ఇనిషియల్ లెవెల్ కమ్యూనికేషన్ నుంచే స్టార్ట్ అవుతుంది పేరెంట్స్తోని. సో మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు? అవును, పక్కింటి ఆంటీ తీసుకుంటుంది, ఆవిడ సీరియల్స్ ఆవిడ చూసుకోవాలి, ఆవిడ కష్టాలు ఆవిడకుంటే మన కోసం ఆవిడ ఎందుకు తీసుకుంటుంది? సో డోంట్ ఎక్స్పెక్ట్. అమ్మకి మీరు అన్నారు కదా అడగంది అమ్మైనా పెట్టదు అంటే ఆవిడకే తెలియదు, చెప్పాల్సిన కూడా చెప్తారు. నీకు ఆట్ టైం ఆకలేసి తాగేది తెలుసు, తెల్లారి తిన్నాడు కదా పందిలా ఇంత మళ్ళీ ఏం తింటాడు అనుకోవచ్చు జస్ట్. సో వీ హ్యావ్ టు ఆస్క్. పెడతారు రాత్రి రెండప్పుడు అమ్మ కొడితే కొట్టరు కానీ తిండితే పెడతారు, రెండప్పుడు లేపు అడిగినా పెడతారు. నువ్వు అడగాలి. రెండో రోజులో ఇచ్చి నాకు రాత్రి ఆకలేసింది ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళకేం తెలుసు. మై ఫ్రెండ్ వాడు ఒకసారి వాళ్ళ నాన్నతో మాట్లాడడం మానేశాడు. వాళ్ళ నాన్న 2 days ఎందుకు రాలా మాట్లాడా, నాకు కల్లో నువ్వు కొట్టావంట. ఆడి కల్లో వాళ్ళ నాన్న కొట్టడం నాన్నకేం తెలుసు, చెప్పాలి కదా నాన్న ఎందుకు కల్లో కొట్టావు నాన్న అని. సో వీ హ్యావ్ టు కమ్యూనికేట్. పేరెంట్స్ నేర్చుకోవాలి, పిల్లలు. తెలీదు పేరెంట్స్కి, నేను చెప్తున్నాను ఇంకా తెలియదు వాళ్ళకి. నీకెంత తెలుసు? నీకు కొన్ని విషయాలు నీకు తెలియదని తెలుసు, నీకు అది తెలియదు అనుకో, నీకు తెలియదని చాలా ఉన్నాయి. అంటే మనకు తెలియదు అది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పి. సో మనకి ఏదో తెలిసిపోయింది, యూట్యూబ్ వాట్సాప్ ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చి లైఫ్ అనే స్కూల్ ఉంది కదా, అందులో ఉండి కొద్దిగా చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఇలా ఉందమ్మా, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, ఇది రియాలిటీ అమ్మ. వాళ్ళకి ఏం తెలుసు అండి, సీరియల్ ఏం చూపిస్తే అదే కదా వాళ్ళ అప్డేషన్. పాపం ఏ ఊరికి వెళ్ళినా సీరియల్ చూస్తారు, పేపర్ చదువుతారు లేదు నాకు తెలియదు కానీ సాయంత్రం అయితే సీరియల్ చూస్తారు. సో వాళ్ళకి మీరు చెప్పండి రియాలిటీ ఇలా ఉంది, సీరియల్ లాగా అవ్వదు, రియాలిటీలో ఇలా ఉంటుంది. మీరు కూడా కొంచెం వ్యాలిడ్ సోర్సెస్ నుంచి, నీకు కల వచ్చిందని అది షేర్ చేయకు. సో వ్యాలిడ్ సోర్సెస్ నుంచి అంటే కొంచెం మంది ఉంటారు చాలా ఆప్టమిస్టిక్గా, స్టార్ట్అప్ పెడతాను ఏంటంటే ఇడ్లీ షాప్ పెడతాను, ఒరే అన్ని స్టార్ట్అప్లు కాదురా, అట్స్ అ స్మాల్ బిజినెస్ డూ. సో నేను ఏదో స్టార్ట్అప్ పెడుతున్నాను అనే ఫీల్లో నువ్వు బతికేకు, దేనికి ఎంత ఫీల్ అవ్వాలి అంతే ఫీల్ అవ్వు. అండ్ ఇది డోపమిన్ జనాలకి చిన్న చిన్న అట్లా వచ్చేస్తుందండి. ఒకప్పుడు చాలా కష్టపడితే గానీ ఆ సాటిస్ఫాక్షన్, అంటే పంటేసి రిజల్ట్ వస్తే అప్పుడు డోపమిన్. ఎగ్జాక్ట్లీ. ఫిజికల్గా కష్టపడేవాళ్ళు, ప్రాక్టికల్గా డబ్బులు వచ్చేవి, పిల్లల లైఫ్ సెట్ అయ్యేది, ఇల్లు కొనుక్కునేది. ఇప్పుడు ఏంటి అదే రీల్ చూస్తాను, ఎవడో రైతు వెళ్ళాడు పంట వేసాడు ధాన్యం వచ్చింది, అమ్మయ్య సాటిస్ఫై అయిపోయాను నేను పంట. షార్ట్ టర్మ్ మొమెంటరీ అయిపోయింది. సో ఇప్పుడు వాడు ఈజీ థింగ్ చూసుకుంటున్నాడు, ఈ కష్టం అంతా ఎవడు పడతాడు, అదేదో ఇప్పుడు కూడా అదే కదా సినిమాలు అండి. నితిన్ అనుకుంటా వాళ్ళ నాన్న వచ్చి కష్టపడి చదివితే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే రిజల్ట్ వస్తుంది, తర్వాత ఏం చేయాలి. సో వీ షుడ్ గివ్ దెమ్ ఎ రీజన్ టు ఫైట్. యాక్చువల్లీ మనం మన రీజన్స్ ఆడికి చెప్తే దే ఆర్ నాట్ మోర్. మన పేరెంట్స్ టైంలో కష్టాలు వేరు, మన కష్టాలు వేరు. సో వాళ్ళకి తిండికి లేక కష్టం, మనకి తిండిలో జీడిపప్పు లేక కష్టం. ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ ఎగ్జాంపుల్ బికాస్ మనం కంఫర్ట్ జోన్కి వెళ్ళాం. సో అది ఎత్తుక్కుంటున్నాం. సో వాళ్ళది అదే కేసు. మనకంటే ఇప్పుడు జెన్జీ ఎవరైతే సోకాల్డ్ ఉన్నారో వాళ్ళది ఇంకా. సో వాడికి మోటివేషన్ ఇచ్చే ఇది కనెక్ట్ అయ్యేది. బేసికల్లీ మన సినిమాలు ఎప్పుడు హిట్ అవుతాయండి అంటే నాకు అనిపిస్తుంది మనం కనెక్ట్ అయ్యామంట సినిమాకి, మన లైఫ్లో కానీ మన సరౌండింగ్ ఫ్రెండ్ కానీ, అది when we relate to it వర్కౌట్ అవుతుంది. సో వాడి గోల్ ఆడే రిలేట్ చేసుకోలేకపోతున్నాడు. సో మనం గోల్ పెడుతున్నాం, ఎందుకు తెలియదు లైఫ్ బాగుంటుంది, ఎందుకు తెలియదు వాళ్ళు చెప్పారు, వాడికి ఎందుకో తెలియదు ప్రిపేర్ అవుతున్నాడు. సో అక్కడ మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. నేను మై పర్సెప్షన్ అంటే ఈ ఇండస్ట్రీలో ఉన్నాను కదా, హెచ్ఆర్ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్లో ఇవన్నీ జనాల్ని చాలామందిని ఇంటర్వ్యూ చేసి మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే మొత్తం దాదాపు ఒక 60-70% వరల్డ్ అంతా ఆ తెలియక అండర్ ది బ్లాంకెటే మొత్తం లైఫ్ గడిచిపోతుంది. అవును, యా మనం కొద్దిగా మనకు కూడా ఉంది చాలా పెద్ద బ్లాంకెట్. అవును మనకు కూడా ఉంది, బట్ వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ అవర్ ఏరియాస్. రైట్. సో కెరియర్ సెట్ చేసుకుంటే ఆ ఏరియాస్లో ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇప్పుడు మీరు నన్ను రోబోటిక్స్లో అడిగితే నాకు తెలీదు, బట్ ఉంటుందని తెలుసు దాని గురించి ఇన్ఫర్మేషన్. బట్ వాట్ ఎవర్ ఈజ్ మై కెరియర్ దాంట్లో డీప్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి, ఆ క్లారిటీ తెచ్చుకోవాలి. వాట్ ఈజ్ యువర్ కెరియర్, వాట్ డూ యూ వాంట్ టు డూ అని. అంటే దే షుడ్ టేక్ హెల్ప్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ అండి. బయట ఇప్పుడు ఇలాంటి కంటెంట్ చేస్తున్న వాళ్ళు మనమనే కాదు. సో కెరియర్ కోసం మాట్లాడి కాకపోతే వ్యాలిడిటీ చూడాలి, చెప్తున్నాడు ఎవడు వాడేంటి, వాడు తాగేసి వచ్చా లేదా, యూనో కొంచెం మంది బయట నాలెడ్జ్ ఇస్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తే చాలు, జెన్యూన్ కథ మనకు తెలిసిపోతుంది. సో వాటి నుంచి ద గుడ్ వన్స్ యూ హ్యావ్ టు పికప్. సో ఇప్పుడు సినిమాలో మంచి చెడులు రెండు ఉంటాయి, మనకి ఏది హెల్ప్ అవుతుందో అది చేసుకుంటాం. ఇక్కడ కింద చాలా పడి ఉంటాయి, మనకు నచ్చింది తీసుకుంటాం కదా, అక్కడ కూడా మంచిని తీసుకోవడానికి ట్రై చేస్తే ఇట్ విల్ హెల్ప్. What you consume is important. ఇప్పుడు మోర్ ఆఫ్ లైక్ అంటే ఐ వాస్ టెల్లింగ్ యూ రిగార్డింగ్ ఇప్పుడు మనమే ప్రోడక్ట్ అయిపోయాం.
లైక్ పీపుల్ ఆర్ సెల్లింగ్ యాజ్ డేటా బేసికలీ. సో మనం కూర్చొని ఎక్కువసేపు కూర్చుంటే దే మేక్ మనీ యాడ్స్ వల్ల వాటి వల్ల. మనం ఎటువంటి కంటెంట్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అవును వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ అవి చూస్తుంటే అటువంటి కంటెంటే వస్తుంటుంది. అవును అల్గోరిథమ్ ఈజ్ డిజైన్డ్ బేస్డ్ ఆన్ ఇట్. ఎవడు ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే వాడి ఇన్స్టా ఫీడ్ చూస్తే అర్థమైపోతుంది. ఇన్స్టా ఫీడ్, గూగుల్ సెర్చ్. ఎగ్జాక్ట్లీ, అది డిలీట్ చేస్తామని ఇది డిలీట్ చేయలేడు కదా, ఫీడ్ అనేది ఫీడ్ వస్తుంటది. ఫీడ్ వస్తుంటది. సో ఎగ్జాక్ట్లీ అది మనం ఎంత అలా అని చెప్పి ఎంటర్టైన్మెంట్ వదిలేమని నేను మళ్ళీ అగైన్, ఎందుకంటే ఆల్వేస్ టైంకి తిండి దొరికింది తినాలి, మంచిగా సినిమాలు చూడాలి, బ్యాలెన్స్ చేయి. ఎందుకంటే వీ నెవర్ నో ఎప్పుడు లైఫ్ ఏమవుతుందో మనకి. సో లైఫ్ అంతా కష్టపడి లాస్ట్కి పండు వచ్చే టైంకి పట్టన్నాం అనుకోండి, సో హట్ అవుతాం కదా, మళ్ళీ బాంబ్ అయిపోతుంది. ఎక్స్ట్రీమ్స్ ఉండొద్దు, అతివృష్టి ఉండొద్దు. అరగని ఎలాగపోతాం కదా, ఇంకేం చేస్తాం పడుకుందాం అనుకున్నా కష్టమే. సో బ్యాలెన్సింగ్ ఈజ్ ద గేమ్ అనిపిస్తుంది. సో మనం కూడా ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకున్నాకే కదా థింగ్స్ ఆర్ రాంగ్ వేస్లో వెళ్ళిపోతున్నాయి. సో బ్యాలెన్స్ ఎత్తుక్కుంటూ ప్రశాంతంగా ఉంటే చాలు, ఏది ఎక్కువ ఫీల్ అవ్వకండి. ఇంకోటి ఏంటంటే జనాలు అంటే ఎప్పుడు ఇది ఒకటి నేను వింటున్నా, దిస్ హ్యాపెన్ టు మీ ఆల్సో, బట్ లేటర్ ఆన్ లెర్నింగ్, నాకే ఎందుకు కష్టాలు, నేను చాలా మంచోడిని, నాకెందుకు లేదు మంచిదని, నాకే ఎందుకు వస్తున్నాయి అంటే అది ఎక్కడ విన్నా. సో ఈ మంచోళ్ళని అనుకునే వాళ్ళు, మంచోళ్ళు కాదు మంచోళ్ళని అనుకునే వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఎందుకు మంచోళ్ళకే కష్టాలు అందరికీ వస్తాయి, వీళ్ళే అలా ఫీల్ అవుతుంటారు. సో ఎవరి కష్టాలు ఆడి సీత కష్టాలు సీత, పీత కష్టాలు ఇది అంటే వెరీ ఫ్యాక్ట్ అది. సో మనం పక్కోడికి ఎంత ఇబ్బంది పెడుతున్నా మనకు తెలియదు, వాడికి తెలుసు. సో అరే నువ్వు అలాగ అన్నావన్నా నేను హట్ అయినా, నువ్వు వాడు కాలు మీద కాలేసి నొక్కేస్తున్నావు గంట సేపటి నుంచి, స్టిల్ నీ మీద అభిమానంగా అది తట్టుకుంటున్నాడు. నువ్వు నా దుక్కిలా చూసావు ఎందుకని హట్ అయ్యాను అంటే. సో అంత జెంటిల్ అయిపోయారు జనాలు, అంటే తట్టుకోలేకపోతున్నారు. సో కొద్దిగా అలాగా వాట్ ఐ మెంట్ ఈజ్ నాకే ప్రెషర్ హ్యాండ్లింగ్ వచ్చేసరికి మీరు ఇప్పుడు చెప్పిందంతా చాలా రిలేటెడ్. ఎందుకంటే నాకే ఎందుకు ఇలా అవ్వకుండా ప్రెషర్ని హ్యాండిల్ చేస్తూ నువ్వు స్మాల్ గోల్స్ పెట్టుకుంటూ ఎంత వీలైతే అంత. ప్రెషర్ అనేది ఉండదండి, అది మనం ఫీల్ అయ్యేది. ఇప్పుడు ఒకటి చెప్తా, మంచి 3 సినిమాలు ఇప్పుడు రన్ అవుతున్నాయి, 9 పాయింట్ రేటింగ్ ఉన్నాయి. పిల్లల్ని పట్టుకెళ్ళి తెల్లవారు ఒక షో, మధ్యాహ్నం ఒక షో, రాత్రి ఒక షో వేసినా చూస్తారు. అవును, మా ఫ్రెండ్ కూడా పోకరి 10 సార్లు చూసాడంట. చదువుతాడు కోడలేండి, బట్ కొంచెంమంది ఉంటారు ఓన్లీ చూస్తున్నారు. అక్కడ నువ్వు కనెక్ట్ అవుతున్నావు, ఫన్ అనుకుంటున్నావు. ఇక్కడ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ లేక దే ఆర్ నాట్ ఫీలింగ్. కట్టారు అయిపోయింది. అసలు మీరు నమ్ముతారో లేదో, ఆ సినిమా కంటే కట్టిన ఫీజు కంటే ఇక్కడ మనం కార్పొరేట్స్లో కడుతున్న ఫీజు ఎక్కువ. కాకపోతే వాళ్ళు తినేస్తున్నారని కాదు, ఫుడ్ కూడా పెడుతున్నారు, ఏసీ ఇస్తున్నారు, మంచి అంటే దే ఆర్ ఆల్సో ట్రైయింగ్ దేర్ బెస్ట్. ఎవరిని అన్యాయం చేయాలని ట్రై చేయట్లేదు. ఐ వుడ్ సే, నేను చూశాను కాబట్టి పర్సనల్గా, దే ఆర్ ట్రైయింగ్ టు గివ్ దేర్ బెస్ట్ అండి పిల్లలకి. అంటే వాళ్ళకున్న రిసోర్స్, ఇప్పుడు వాళ్ళు శాలరీస్ ఇవ్వాలి, రెంట్స్ కట్టుకోవాలి, ఫుడ్ ఖర్చు అయితే కదండి అన్ని. మీరు మాదాపూర్లో పీజీ చూస్తేనే 10,000 నుంచి 15,000 ఉంది, మరి వీళ్ళకి ఎలా చదివిస్తారు వాళ్ళు? సో అవుతుంది, దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్. కాకపోతే నాకే ఇలా ఉంది, అది వద్దు, అందరికీ ఉన్నది. కష్టపడి నువ్వు ఆలోచించు, నేను చదువుతా, ట్రై చేస్తా, రెస్పాన్సిబిలిటీ తీసుకో. లేదు నాకు వద్దు, ముందే చెప్పేయి. దూరి ఏదో ఇలా చెప్పేసి నేను తప్పు చేయలేదు అని తప్పించుకోవడానికి ట్రై చేయకు. నీకు అర్థమైందా? రిజల్ట్ ఎందుకు రాలేదు అని ఎవరైనా అడిగితే, నేను కష్టపడాల్సింది ఇంకొద్దిగా ఎంతమంది అంటారండి? అవును, ప్రతి ఒక్కడు వచ్చి మాకు హాస్టల్లో ఫుడ్ బాగాలేదు, ఆ ఫ్యాన్ పని చేయట్లేదు, నాకు డిస్టర్బ్ అయ్యాను నేను. జనాలు కష్టాలు ఎలా ఉంటాయి. నాకు అలా కిటికీలో లైట్ నా మొహం మీద పడింది, డిస్టర్బ్ అయ్యాను ఎగ్జామ్లో. ఒకడు నాకు చెప్పాడు, వాడికి ఫ్రెండే, రిజల్ట్ ఎంసెట్ ఎందుకురా ర్యాంక్ వచ్చింది అంటే, నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్తుంటే ఎవడో వచ్చాడు, నాకు మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందని చెప్పి నేను కూర్చుండిపోయాను, నా మైండ్ అంతా పోయింది, నేను వెళ్ళి ఎగ్జామ్ రాసాను, ఏదో చెప్పాడు. నాకు అది నిజమా కాదని నాకు ఇప్పటికీ తెలీదు. రిజల్ట్ పోయింది, స్టోరీ అంటే రియాలిటీ అయితే ఇట్స్ ఓకే. ఐమ్ జస్ట్ కేస్ సినారియో చెప్తున్నాను. వాట్ ఇఫ్ జస్ట్ దాన్ని కవరప్ చేసుకోవడానికి చెప్తున్నామేమో. మీకు అర్థమవుతుంది అంటుంది. సో జనాల అంబ్రెల్లాలో బతికేస్తున్నాం. నేను బయట సమాజంకి ఒకటి చెప్పేసా, నాకు దీనివల్ల రాలేదు. సో ఆడ కన్విన్స్ అయితే అవ్వకపోతే ఏంటి మనకు కదా ఉండాలి. సో జెన్యూన్గా నువ్వు ఫీల్ అవ్వు, అబద్ధాలు ఆడాల్సిన అవసరం కూడా లేదు. అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మంచిగా ఉంటే పీపుల్ టేక్ ఇట్, చెప్పే విధంగా చెప్పాలి. మళ్ళీ అగైన్ కమింగ్ టు దట్ పాయింట్. సో అదండి, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఓకే, నార్మల్గా ఫౌండేషన్ కోర్సెస్ అని 8th, 9th, 10th నుంచే తీసుకుంటూ ఉంటారు కదా, అది హౌ గుడ్ ఈజ్ ఇట్? ఎంతవరకు హెల్ప్ చేస్తుంది స్టూడెంట్స్కి? అందరూ పేరెంట్స్ దాంట్లో పుషాల అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ కనుక్కోవడం. బికాస్ ఫౌండేషన్ క్లాసెస్ చాలామంది తీసుకుంటారు కదా. అవును. అయితే హౌ ఫార్ విల్ ఇట్ హెల్ప్ టు క్రాక్ ఐఐటీస్?
సో ఐఐటీఏ కాదండి, ఐ వుడ్ సే ఫర్ ఎనీ ఎగ్జామ్ ఆర్ కెరియర్ మీరు ముందే ఫిక్స్ అయితే, లైక్ చైనాలో ఒలింపిక్ మెడల్స్ లైక్ ఎక్కువ ఎందుకు వస్తాయి, చిన్నప్పటి నుంచి ఆ డైరెక్షన్లో దే ఆర్ క్లియర్ అబౌట్ ఇట్. పేరెంట్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, కొంచెంమంది ఫోర్స్డ్ అయి ఉంటుంది, డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఆ ఏజ్లో ఆడు చెప్తాడు ఏంటి నాకు ఇలా హింస పెట్టండి అని. బట్ స్టిల్ లేటర్ ఆన్ దే మైట్ బీ హ్యాపీ ఆ పేరు వచ్చాక దీనికి, రైట్. అండ్ అది వచ్చాక కూడా ఎందుకు అనుకొని ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, అది వేరే కేసే. సో ఏదైనా ఎర్లీగా వెళ్తే, ఇప్పుడు పిల్లలు ఐ హ్యావ్ సీన్ ఆ టైంలో మా థాట్ ప్రాసెస్ ఎలా ఉండదు, మంది ఎలా ఉండదు. ఈ పిల్లలు ఇప్పుడు చాలా స్మార్ట్ ఉన్నారు అనిపిస్తుంది. సో అన్ని విధాలుగా ఐ వాజ్ టెల్లింగ్ ఫోలిక్ యాసిడ్ పేరెంట్స్ బాగా తిని టాబ్లెట్స్ వేసుకొని అయ్యిందో లేదా వాళ్ళ జాతకాలు బాగున్నాయో సంథింగ్, వాళ్ళు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, అంటే సిచ్యువేషన్కి యాక్ట్ చేయడం కానీ ఏం చేయాలి అని వాళ్ళు బాగున్నారు, ఫాస్ట్ ఉన్నారు. సో టెక్స్ట్ బుక్స్ అలానే ఉన్నాయి. ద లెవెల్ ఆఫ్ టెక్స్ట్ బుక్ నేను చదువుతున్నప్పుడు మీరు చదువుతున్నప్పుడు ఇప్పుడు ఆ చాప్టర్లో కొద్ది చేంజెస్, పెద్ద కష్టంగా లేదు. సో ఆ టైం ఉంది జనాలకి, ఇది తీసుకునే టైం ఉంది. లేదా నువ్వు హాబీ అయినా పెట్టుకో, స్పోర్ట్స్కి వెళ్తావు కదా, సపోజ్ రోజు బ్యాడ్మింటన్కి వెళ్తున్నాడు సాయంత్రం గంట, అలానే ఫౌండేషన్ అనుకోండి, అదొక హాబీ ఎలానో ఇది కూడా అలానే. లేదా మీరు అబాకస్ కోచింగ్కి వెళ్తారు పిల్లలు, అది దేనికి వెళ్తున్నారు, అది ఎక్కడ వాడతాం ఆ లైఫ్లో, ఎక్కడ పెట్టి చేయం కదా, ఆలోచించే విధానాన్ని కదా. సో దీన్ని కూడా అలాగే చూద్దాం. వెళ్తే ఇట్ ఈస్ ఎక్స్ట్రా యాడ్ ఆన్. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి, యూ వోంట్ రిగ్రెట్. సినిమా అంతా చూసాము, హాయి ఉంది, ఇంటికి వచ్చాక ఎవడు మెడల్ ఇస్తాడా మనకి, ఎవడు, అంతే కదా, వీఆర్ హ్యాపీ. సేమ్ వే ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తే మన ఓవరాల్ థాట్ ప్రాసెస్ మారుతుంది. ద వే వీ సీ థింగ్స్ విల్ చేంజ్. అనలైజ్ చేసేది, అనలిటికల్ థాట్ ప్రాసెస్, రియాలిటీలో, ఎకనామిక్స్లో, పాలిటీలో, లైఫ్లో అన్నీ వాడతాం. బుర్ర మంచిగా చెడు అనేది ఎక్కడ వాడతాం అనేది అన్నమాట మారిపోతుంది. బట్ ఆ బుర్ర అయితే అందరికీ కెపాసిటీ ఉంది. ఐ బిలీవ్ ఇన్ దిస్, అందరికీ బుర్ర ఉంది, వాడమంతే. సో ఎవడో మొద్దు లేడు, ఎవడో టాపర్ లేడు, అందరం కూడా బ్రెయిన్ ఫుల్ కెపాసిటీ వాడట్లేదు, మనం చాలా తక్కువ వాడుతున్నాం దాని కెపాసిటీకి. వేరే ఏరియాలో వాడుతున్నాం, ఈ ఏరియాలో వాడండి ఈ పర్టికులర్ టైమ్ ఆఫ్ లైఫ్లో అంటున్నా, అంతే. యూ మేక్ యువర్ రీజన్ స్ట్రాంగ్ ఉన్నాయి, ఈ డైరెక్షన్లోకి వచ్చేస్తాం, లేదా వీక్గా అటు ఇటు వేవర్ అవుతుంటాం అనమాట. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు దిస్, ఫౌండేషన్ తీసుకుంటే మంచి అవుతుంది నాకు తెలిసినంత వరకు, వెన్ యూఆర్ ఎంజాయింగ్ ఎనీథింగ్. సో ఇంటర్మీడియట్లో డైరెక్ట్గా వెళ్ళారు, ఉన్నారు తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు నేను రోజు వాకింగ్ చేస్తున్నానండి, ఇంకొక ఆయన ఉన్నాడు వాకింగ్ చేయట్లే, అలా కూర్చుంటున్నారు. బేసికల్ ఐ షుడ్ టేక్ ది అదర్ వే, నేను అలా కూర్చుంటున్నాను, వాక్ చేస్తున్నాడు, సడన్గా రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారు. ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది, డైలీ వాక్ చేసే ఆయనకి. సో దిస్ గైజ్ లైక్ ఫౌండేషన్ గై, దిస్ గైజ్ లైక్ వితౌట్ ఫౌండేషన్ మీ. ఇంకోటి ఉన్నాడు చిన్నప్పటి నుంచే పరిగెడుతున్నాడు, వాళ్ళకి ఇంకా చిన్నప్పటి నుంచి సీరియస్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు. సో ఆబ్వియస్లీ వాడికి అడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఇప్పుడు వాడితే వెళ్ళి ఏం వాదిస్తావు, నేను కూర్చున్నాను, నువ్వు పరిగెట్టావు, నాకే రావాలి, ఐ డిజర్వ్, నేను మంచోడు అయితే రాదు కదండి. సో ఫౌండేషన్ ఈజ్ లైక్ దట్, ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్ ఫర్ ద బిగ్గర్ గేమ్. ముందు నుంచి హెడ్సప్ ఉంటుంది మనకి, ప్యాటర్న్ అలవాటు అవుతుంది, డైరెక్షను, సిట్టింగ్ ఫర్ దోస్ లాంగ్ అవర్స్ ఇన్ క్లాస్. ఇప్పుడు ఐటీకి వెళ్ళినా చదవాలి, పిహెచ్డీలు ఎంత కష్టపడతారండి. ఇప్పుడు వాళ్ళని అంటామా ఎందుకు అంత కష్టపడుతున్నామని, దట్స్ అ ప్రాసెస్కి అది పార్ట్, ఇంకా చెయ్యాలి మనం అంతా. యా, సో ఐ ఫీల్ మంచి అవుతుంది, రైట్ వేలో. ఫర్ పీపుల్ హూ ఆర్ interested in that stream. Right, exactly. Very nice, Andy. I think good gamut of student psychology, parent support, how you teach, pressure handling, చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ అని మనం టచ్ చేసాము. ఐ థింక్ దీంతోని కంటిన్యూస్గా మనం వీల్ హ్యావ్ టు మేక్ మోర్ సిరీస్ ఇంజనీరింగ్లో అండ్ ఆల్ దాట్, సో దట్ పీపుల్కి చాలా దే ఫీల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఫర్ దేర్ ఓన్ కెరియర్. రైట్. సో వాంటెడ్ టు హెల్ప్ దట్. థ్యాంక్ యూ సో మచ్ హిమతేజ గారు. థ్యాంక్ యూ అండి. అండ్ జస్ట్ టు వైండ్ ఆఫ్, వాట్ ఐ వుడ్ సే, జనాలకి పక్క వాళ్ళ లైఫ్ నుంచి మనం నేర్చుకోవాలి. నాట్ టు కంపేర్, వాడికి బొమ్మ కొన్నారు, నాకు కొన్న, వాళ్ళకి బైక్ కొన్నారు అని కాదు. సో ఆడి కష్టాలను చూసి ఆనందపడ్డం అని కాదు. సో వీ షుడ్ బి అప్రిషియేటింగ్ హౌ బ్లెస్డ్ వీఆర్ అండి. దర్ మెనీ కంట్రీస్ ఫుడ్ కూడా దొరకట్లేదు, మనకి అది ఉంది, పైన రూఫ్ ఉంది, క్యాబ్స్ ఉన్నాయి, ఇన్ని ఇంటర్నెట్, వైఫై. సో వీఆర్ సో బ్లెస్డ్ అండి. సో వీ షుడ్ అప్రిషియేట్ ద నాట్ స్మాల్ థింగ్స్, యాక్చువల్లీ దే ఆర్ బిగ్ థింగ్స్ ఇన్ అదర్స్ లైఫ్. సో అప్రిషియేట్ చేస్తే ఆర్ లైఫ్, ద వెరీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ద వే వి పర్సీవ్ లైఫ్ విల్ చేంజ్ అండి. దట్స్ వాట్ ఐ ఫీల్ అండి. బ్యూటిఫుల్ అండి. ఇది ఒక వైడ్ స్పెక్ట్రమ్కి వెళ్తుంది ఈ మెసేజ్, నాట్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ ఎయిమింగ్ ఫర్ జేఈ అండ్ ఆల్. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.